Good morning, everyone. As per yesterday discussion, we talked about the leading ledger is automatically assigned to our company code. I mean, our company code is automatically assigned to leading ledger. సో లీడింగ్ లెడ్జర్ అనేది మనకి స్టాండర్డ్ అన్నమాట. అంటే లీడింగ్ లెడ్జర్ ని మనం ఆ, ఏమి క్రియేట్ చేయము. ఐ మీన్ ఎస్ఏపి వాడే లీడింగ్ లెడ్జర్ ని క్రియేట్ చేస్తారన్నమాట. దానికి మనం మాడిఫై చేయాల్సిన అవసరం లేదు, మనం మాడిఫై చేయకూడదు కూడా. ఓకేనా. ఇంకొకటి ఏంటంటే ఈ లెడ్జర్ క్రియేషన్ అనేది చాలా సెన్సిటివ్. మనము ఎప్పుడు కూడా లెడ్జర్ క్రియేట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనం అంటే మీన్ మన నాన్ లీడింగ్ లెడ్జర్ మనకు సంబంధించిన నాన్ లీడింగ్ లెడ్జర్ ని క్రియేట్ చేసేటప్పుడు మనం ఓన్లీ న్యూ ఎంట్రీస్ నే వాడాలి. ఐ మీన్ కొంతమంది ఏం చేస్తారంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లెడ్జర్ ఏదైతే ఉందో ఆ లెడ్జర్ మీద క్లిక్ చేసి కాపీ చేస్తారు. సో ఆ విధంగా కాపీ చేయటం వల్ల ఏమవుతుందంటే మనకి సిస్టమ్ ఆ ఆ మనం ఏదైతే కంపెనీ కోడ్ ఐ మీన్ లెడ్జర్ ని కాపీ చేస్తున్నామో ఆ లెడ్జర్ కి సంబంధించి ఏవైతే ఆల్రెడీ కంపెనీ కోడ్స్ అసైన్ ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఆటోమేటిక్ గా మనకు వచ్చేస్తాయి అనమాట. సో అది చాలా బిగ్ మిస్టేక్ అవుతుంది. ఫర్దర్ గా చాలా కాంప్లికేషన్స్ ఐ మీన్ మనం ఫేస్ చేయాల్సి వస్తుంది అనమాట. సో నార్మల్ గా ఏంటంటే ఇక్కడ మనకి 84 లీడింగ్ లెడ్జర్స్ ఉన్నాయి, కానీ ఈ లెడ్జర్స్ లో ఓన్లీ వన్ లెడ్జర్ మనం లీడింగ్ లెడ్జర్ ఉంటది, అది స్టాండర్డ్ లెడ్జర్. సిస్టమ్ ఆల్రెడీ ఎస్ఏపి డిఫైన్డ్ అనమాట, సిస్టమ్ డిఫైన్డ్. రిమైనింగ్ అన్ని కూడా లైక్ మనలాగా ప్రాక్టీస్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు క్రియేట్ చేసుకున్నటువంటి లెడ్జర్స్ అన్నమాట. కానీ ఇన్ రియల్ టైంలో ఏమవుతుంది అంటే మనకి ఒక లీడింగ్ లెడ్జర్ ఉంటది, ఒక నాన్ లీడింగ్ లెడ్జర్ ఉంటుంది అనమాట. ఇంకా అవసరాన్ని బట్టి ఏంటంటే ఇంకా 1 or 2 లెడ్జర్స్ కావాల్సి వస్తుంది. వాటిని ఎక్స్టెన్షన్ లెడ్జర్స్ అంటారు. ఓకే. ఈ లెడ్జర్స్ టూ టైప్స్ ఉంటాయి అనమాట. ఫస్ట్ వన్ ఏంది వచ్చేసరికి స్టాండర్డ్ లెడ్జర్స్. ఈ స్టాండర్డ్ లెడ్జర్స్ లో మనకి లీడింగ్ లెడ్జర్ వస్తుంది, నాన్ లీడింగ్ లెడ్జర్ వస్తుంట. ఎక్స్టెన్షన్ లెడ్జర్ అంటే వీటిని బేస్ చేసుకొని మనకి ఒకవేళ ఏదన్నా ఎసెట్ అకౌంటింగ్ అప్పుడు మనకి రిప్రజెంటేటివ్ లెడ్జర్ అనేది ఒకటి కాన్సెప్ట్ మనకు వస్తుంది అనమాట. సో దాన్ని అసెట్ అకౌంటింగ్ చెప్పేటప్పుడు చెప్తాను. ఓకే. సో మనం మీకు ఈ స్టేజ్ లో తెలియాల్సింది ఏంటంటే స్టాండర్డ్ లెడ్జర్స్ రెండు ఉంటాయి. ఒకటి లీడింగ్ లెడ్జర్, అది ఐ మీన్ సిస్టమ్ డిఫైన్డ్. ఇంకొకటి నాన్ లీడింగ్ లెడ్జర్, అది మన యూజర్ డిఫైన్డ్ అనమాట. మన రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని మనం ఒక లెడ్జర్ ని క్రియేట్ చేసుకుంటాం. ఇక్కడ ఉన్నట్టు 84 లెడ్జర్స్ అయితే మనకి రియల్ టైంలో ఉండవు. ఓన్లీ టూ ఉంటాయి ఇక్కడ. ఒకటి వన్ ఈజ్ లీడింగ్ లెడ్జర్. ఆ లీడింగ్ లెడ్జర్ కి మనకి ఆటోమేటిక్ గా కంపెనీ కోడ్ అనేది ఎప్పుడైతే మనం క్రియేట్ చేస్తామో వెంటనే మనకి ఆ కంపెనీ కోడ్ మన యొక్క మాన్యువల్ ఇంటర్వెన్షన్ ఏం లేకుండా కంపెనీ కోడ్ అనేది అసైన్ అవుతుంది అనమాట. సో అప్పుడు కంపెనీ కోడ్ అసైన్ అయినప్పుడు ఏమవుతుందంటే మనం ఎట్ ద టైమ్ ఆఫ్ చార్ట్ ఆఫ్ ఐ మీన్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేసాము, ఫిజికల్ ఇయర్ వేరియంట్ క్రియేట్ చేసాం కదా. ఫిజికల్ ఇయర్ వేరియంట్ క్రియేట్ చేయలేదు, అసైన్ చేసాము. ఆ ఫిజికల్ ఇయర్ వేరియంట్ అనేది ఆటోమేటిక్ గా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. మళ్ళా మనం పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అసైన్ చేసాము. మన మన కంపెనీ కోడ్కి రిలేటెడ్ గా ఏ పోస్టింగ్ పీరియడ్ అసైన్ చేసాం అని మాన్యువల్ గా అసైన్ చేసింది అట్ ద టైమ్ ఆఫ్ అసైన్మెంట్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫిజికల్ ఇయర్ వేరియంట్ మనం అనుకున్నది K4 అనుకున్నాము. ఈ K4 ని మన కంపెనీ కోడ్కి అసైన్ చేసాం. ఓకే. తర్వాత ఒకటి పోస్టింగ్ పీరియడ్ వేరియంట్స్ ని రెండింటిని క్రియేట్ చేసాం. వన్ ఈస్ ఫర్ April to March, వన్ ఈస్ ఫర్ January to December. ఈ January to December ఏదైతే ఉందో దాన్ని మనం ఇక్కడ ISBG అంటే గ్రూప్ రిపోర్టింగ్ పర్పస్ కోసం January to December అనేది మనం అసైన్ చేసాం అనమాట. సో ఇక్కడ సిస్టమ్ ఆటోమేటిక్ గా ఈ కంపెనీ కోడ్ ని మన లీడింగ్ లెడ్జర్ కి అసైన్ చేస్తుంది కాబట్టి ఇవి ఆల్రెడీ మనం కంపెనీ కోడ్ కి ఏవైతే అసైన్ చేసినామో ఈ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ISBG అంటే పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ January to December, ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఐ మీన్ క్యాలెండర్ ఇయర్ అంటే January to December ఫస్ట్ స్పెషల్ పీరియడ్స్, ఇవి ఆటోమేటిక్ గా మనకి అక్కడ డిస్ప్లే అవుతాయి అనమాట. ఒకసారి చూడండి, నేను చూపిస్తాను.
సో ఇక్కడ చూసినట్టయితే ఇది మన కంపెనీ కోడ్. ఇక్కడ మనం ఈ ఎస్టర్డే మనం ఏం చేసినాం అంటే నాన్ లీడింగ్ లెడ్జర్స్ మాత్రమే మన యొక్క కంపెనీ కోడ్ ని మాన్యువల్ గా అసైన్ చేసినాము. కానీ లీడింగ్ లెడ్జర్ కి ఆటోమేటిక్ గా సిస్టమ్ అసైన్ చేసుకుంది అనమాట. సో ఇక్కడ మనం డిస్ప్లేలోకి వెళ్తే, డీటెయిల్స్ లోకి వెళ్తే, ఇక్కడ చూడండి ఏమొచ్చింది. ఫిజికల్ ఇయర్ వేరియంట్, క్యాలెండర్ ఇయర్, 4 స్పెసిఫిక్ పీరియడ్స్. ఓకే. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఏమొచ్చింది, జనవరి టు డిసెంబర్ వచ్చింది. అంతేగా. మనం అసైన్ చేసింది పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ చూడండి, జనవరి టు డిసెంబర్ కదా అసైన్ చేసింది. ISB1 పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ జనవరి టు డిసెంబర్. అసైన్ చేసిన ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఏది, మనం K4 అంటే ఏంది, క్యాలెండర్ ఇయర్, 4 స్పెషల్ పీరియడ్స్. అవే వచ్చినాయిగా. ఇవి ఇక్కడికి వచ్చిన తర్వాత మనం మాన్యువల్గా ఏమైనా అసైన్ చేసామా, లేదా సిస్టమ్ డిఫైన్ చేసుకుందాడా? సిస్టమ్ అసైన్ చేసింది ఆటోమేటిక్ గా. సిస్టమ్ ఆటోమేటిక్. సిస్టమ్ ఆటోమేటిక్ గా అసైన్ చేసింది అనమాట. సో అంటే మనం లీడింగ్ లెడ్జర్ కి ఎటువంటి అసైన్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. బేస్డ్ ఆన్ ద ప్రీవియస్ అసైన్మెంట్స్ లైక్ ఫిజికల్ ఇయర్ వేరియంట్, పోస్టింగ్ పీరియడ్ వేరియంట్, మనం ఏం చేస్తుందంటే సిస్టమ్ ఏం చేస్తుందంటే ఆటోమేటిక్ గా తీసేసుకుంటుంది అనమాట. ఓకే. సో దీన్ని కూడా స్క్రీన్ షాట్ తీస్తున్నాను నేను. లీడింగ్ లెడ్జరు గ్రూప్ రిపోర్టింగ్ కోసమే కదా. లీడింగ్ లెడ్జరు గ్రూప్ రిపోర్టింగ్ పర్పస్ అంటే మనం ఏం ఐ మీన్ ఏదనుకున్నాం, ఒక్క నిమిషం. లోకల్ రిపోర్టింగ్, గ్రూప్ రిపోర్టింగ్ పర్పస్ IFRS అనుకున్నాం కదా. IFRS అంటే మనం ఫాలో అవ్వాల్సిన ఫిజికల్ ఇయర్ ఏంటి, జనవరి టు డిసెంబరా లేకపోతే మార్చి, ఏప్రిల్ టు మార్చా? ఏప్రిల్ టు మార్చ్ సార్. ఏప్రిల్ టు మార్చ్. సో ఏప్రిల్ టు మార్చ్ అయినప్పుడు మనకి ఇక్కడ ఈ లీడింగ్ లెడ్జర్ కి ఏప్రిల్ టు మార్చ్ వచ్చింది. ఐ మీన్ లీడింగ్ లెడ్జర్ గ్రూప్ రిపోర్టింగ్ పర్పస్ కోసం నేను అంటుంది. గ్రూప్ రిపోర్టింగ్ కోసం గ్రూప్ రిపోర్టింగ్ జాన్ టు డిసెంబర్. సో ఇక్కడ జాన్ టు డిసెంబర్ వచ్చింది కదా. ఫిజికల్ ఇయర్ వేరియంట్ జాన్ టు డిసెంబర్, క్యాలెండర్ ఇయర్ అంటే జనవరి టు డిసెంబర్, పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అంటే పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ మనకి జనవరి టు డిసెంబరే మనం ఇక్కడ అసైన్ చేసినాం అనమాట. సో ఇది లీడింగ్ లెడ్జర్ ని మనం గ్రూప్ రిపోర్టింగ్ పర్పస్ కోసం యూజ్ చేస్తాం. ఇక్కడికి వెళ్ళినట్టయితే ఇది నాన్ లీడింగ్ లెడ్జర్. మనం అసైన్ చేసింది నాన్ లీడింగ్ లెడ్జర్ కి ఏప్రిల్ టు మార్చ్ అసైన్ చేసాము. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ కూడా ఏప్రిల్ టు మార్చ్ అసైన్ చేసాము. ఓకే. మన యొక్క లీడింగ్ లెడ్జర్కి వచ్చేసరికి మనం జనవరి టు డిసెంబర్ అంటే క్యాలెండర్ ఇయర్, పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ కూడా జనవరి టు డిసెంబర్ అనమాట. సో ఇక్కడ మనం నిన్న చూసినట్టయితే క్లాస్ నెంబర్ ఇక్కడ చూసినట్టయితే చూడండి, మనం ఏమనుకున్నాము, లోకల్ రిపోర్టింగ్ పర్పస్ కోసం, గ్రూప్ రిపోర్టింగ్ పర్పస్ కోసం IFRS వాడతాము. జనవరి టు డిసెంబర్ లీడింగ్ లెడ్జర్ కి అసైన్ చేస్తాము. ఇదేగా మనం చేసింది ఇప్పుడు ఈ స్క్రీన్ లో. జనవరి టు డిసెంబర్ ఫిజికల్ ఇయర్ వేరియంట్ లీడింగ్ లెడ్జర్ కి అసైన్ చేసాము కంపెనీ కోడ్ ని. ఓకేనా. పోస్టింగ్ పీరియడ్, ఇక్కడ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ కూడా PPV, పోస్టింగ్ పీరియడ్ వేరియంట్. ఇక్కడ వచ్చేసరికి పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ మనం ఏమిచ్చాము ప్రీవియస్ గా, ఒకటి ఎల్ వచ్చేసరికి లోకల్ రిపోర్టింగ్ పర్పస్ కోసం, G వచ్చేసరికి గ్రూప్ రిపోర్టింగ్ పర్పస్ కోసం ఇచ్చినాము. ఓకేనా. ISBG ఫర్ గ్రూప్ రిపోర్టింగ్ పర్పస్, ISBG, G ఫర్ గ్రూప్ రిపోర్టింగ్ అని అర్థం అనమాట. ఓకేనా. ఇది జాన్ టు డిసెంబర్ అని.
జాన్ టు డిసెంబర్. ఇక్కడికొచ్చేసరికి ISBL లోకల్ రిపోర్టింగ్ అనుకున్నాను. ఇక్కడ ఏప్రిల్ టు మార్చ్ అనుకున్నాను. ఓకేనా? హ్మ్. ఇక్కడ చూసినట్టయితే మనకి ఆల్రెడీ నిన్న ప్రీవియస్ దాంట్లో మనం నాన్ లీడింగ్ లెడ్జర్‌కొచ్చేసరికి అకౌంటింగ్ స్టాండర్డ్స్‌ని ఏం అసైన్ చేసాం మనము? లోకల్ అసైనింగ్ ఐ మీన్ ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్‌ని అసైన్ చేసాం. దట్ ఈస్ ఫర్ లోకల్ రిపోర్టింగ్ దట్ ఈస్ అసైన్ టు నాన్ లీడింగ్ లెడ్జర్. అట్లానే మనకిక్కడ లీడింగ్ లెడ్జర్‌కి మనం అసైన్ చేయాల్సింది IFRS. అంతే కదా? ఇక్కడ చూడండి. గ్రూప్ రిపోర్టింగ్ కోసం మనం ఏ అకౌంటింగ్ స్టాండర్డ్స్‌ని యూజ్ చేస్తాము? IFRS యూజ్ చేస్తామనమాట. సో, IFRS జాన్ టు డిసెంబరు, లీడింగ్ లెడ్జరు, పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ వచ్చేసరికి జాన్ టు డిసెంబరు. ఇది ఆల్రెడీ అసైన్ అయిపోయిందనమాట. ఇప్పుడు దీనికి సంబంధించి అకౌంటింగ్ ప్రిన్సిపల్స్‌ని ఒకసారి చెక్ చేద్దాం మనం. సో, ఆల్రెడీ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్‌ని కూడా మనం IFRS అకౌంటింగ్ ప్రిన్సిపల్స్‌ని అసైన్ చేసాం. దీన్ని కూడా స్క్రీన్ షాట్ తీస్తాను. యెస్టర్‌డే ఆల్రెడీ తీసినట్టు అనుకుంటున్నాం. సో, ఇప్పుడు నేను నిన్న ఏదైతే ఎక్స్‌ప్లెయిన్ చేశానో థియరిటికల్‌గా అది ఇప్పుడు సిస్టమ్‌లో డిఫైన్ చేశాము. ఓకేనా? లీడింగ్ లెడ్జరు, నాన్ లీడింగ్ లెడ్జరు. సో, ఇదే స్టెప్ మళ్ళా ఇక్కడ కింద పడినట్టుంది. ఇబ్బందేమి లేదు. ఒకసారి సేమ్ సెట్టింగు మళ్ళా కిందొచ్చింది. చెక్ చేసుకోండి. ఓకేనా? సో, ఇప్పుడు లెడ్జర్ కాన్సెప్ట్ కంప్లీటెడ్ అనమాట. తర్వాత మనకి టోలరెన్స్ గ్రూప్స్ అని ఉంటాయన్నమాట. టోలరెన్స్ గ్రూప్స్. టోలరెన్స్ గ్రూప్స్ అంటే ఏందంటే ఒక say for example, user tolerance groups. There are 3 types of tolerance groups. Tolerance groups. మనకి ఇక్కడ టాలరెన్స్ గ్రూప్స్ అనేవి GL టాలరెన్స్ గ్రూప్, దెన్ కస్టమర్ కస్టమర్ వెండర్ టాలరెన్స్ గ్రూప్స్, దెన్ మనకి యూజర్ టాలరెన్స్ గ్రూప్స్ అని ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మీకేందంటే సిస్టమ్‌లో ఏం డిఫైన్ చేయాలి? ఓకేనా? వాట్ ఈస్ ద కాన్సెప్ట్ అని చెప్తున్నా అన్నమాట. దీనికి రిలేటెడ్‌గా ఇంటర్వ్యూలో ఎలా క్వెషన్స్ అడుగుతారు ఏందనేది నేను ఈ స్పెసిఫిక్ GL ఏదైతే ఉందో ఇప్పుడు మనం చెప్తుందేందంటే జీఎల్ జనరల్ లెడ్జర్ అనమాట. మనకి నేను ప్రీవియస్‌గా చెప్పినాను. మనకి ఫికోలో FI ఉంటది. CO ఉంటది. ఓకేనా? ఈ FIలో మళ్ళా మనకి GL ఒక ఐ మీన్ సబ్ మాడ్యూలు. తర్వాత AP ఒకటుంటది. AR ఒకటుంటది. అసెట్ అకౌంటింగ్ ఒకటుంటది. దీనికి అంటే కొంచెం ఆహ్, ఇంకా చిన్న చిన్నగా మోడిఫై చేస్తే దీనికన్నా ముందు GL చేసేటప్పుడు మనకి బ్యాంక్ రిలేటెడ్ కొన్నుంటాయి. హౌస్ బ్యాంక్ అంటారు వాటిని. తర్వాత మనకి బీఆర్ఎస్ ఇట్లా టాక్స్. బీఆర్ఎస్ పార్ట్ ఆఫ్ ఏపీ అప్పుడు చెప్పుకుందాం. టాక్స్ ఇట్లా కొన్ని కొన్ని సబ్ మాడ్యూల్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు నేను మీకు చెప్తుంది GL అనమాట. ఇప్పుడు ఒక 2, 3 మేబీ ఒక 1 వీక్‌లో ఆల్‌మోస్ట్ ఈ జీఎల్ అయిపోతది. ఈ జీఎల్ అయిపోయిన తర్వాత ఏం చేస్తానంటే, జీఎల్ రిలేటెడ్‌గా నేను ఆల్రెడీ కొన్ని క్వెషన్స్ ప్రిపేర్ చేస్తున్నా మీకోసం. అంటే ఏందంటే, మీరు
కోర్స్ అయిపోయిన దాకా అసలు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఎలా ఉంటాయో తెలియకుండా, లేకపోతే క్వశ్చన్స్ ఎలా అడుగుతారో మీకు ఒక ఐడియా లేకుండా జస్ట్ ఊరికే బ్లైండ్గా అట్లా వెళ్ళిపోతే ఇబ్బంది అవుతుంది అనమాట. మొత్తం అయిపోయిన తర్వాత, కోర్స్ మొత్తం అయిపోయిన తర్వాత ఒకసారిగా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ చూసుకోవాలి. లేకపోతే ఇంటర్వ్యూస్కి అటెండ్ అయిన తర్వాత ఆ రియల్ టైం ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత మనం రియలైజ్ అయ్యి మళ్ళీ తర్వాత చదువుకోవటం అది కాకుండా మీకు ఏం చేస్తారంటే ముందుగానే ఒక సీక్వెన్స్ లో, అంటే ఒక సబ్ మాడ్యూల్ అయిపోయిన తర్వాత దానికి రిలేటెడ్ గా ఎలాంటి క్వశ్చన్స్ అడగటానికి ఛాన్స్ ఉంది ఏందనేది నేను ఒ- ఒక మెటీరియల్ లాగా ప్రిపేర్ చేస్తున్నాను. వాటిని మీ చేత ఆ, మీకు ముందుగానే ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ వాటి మీద చిన్న ఎగ్జామ్ లాగా కండక్ట్ చేసి మీకు ఒక ఐడియా వచ్చేలాగా, ఓకే జిఎల్ అంటే జిఎల్లో మేబీ ఇవి క్వశ్చన్స్ అడగటానికి ఛాన్స్ ఉంది అనే ఈ క్వశ్చన్స్ ఈ విధంగా అడగటానికి ఛాన్స్ ఉంది అనేది ఒక ఐడియా వచ్చే విధంగా చేస్తారనమాట. ఆ విధంగా ప్రతి కాన్సెప్ట్ కి, ప్రతి ఒక్క సబ్ మోడల్స్ కి నేనేం చేస్తానంటే ఆ విధంగా ఫాలో అయ్యి మీరు కోర్స్ కంప్లీట్ అయిపోయేసరికి ఏంటంటే మీరు ఇంటర్వ్యూ అంటే భయపడాల్సిన అవసరం లేకుండా, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అంటే మళ్ళా ఆడేదో కొత్తగా చూడాల్సిన అవసరం లేకుండా నేను మీకు ఆ ట్రైనింగ్ ఇచ్చేలాగా నేను చూస్తున్నాను అనమాట. ఓకేనా? ఇక్కడ ఏంటంటే అసలు వాట్ ఈస్ టాలరెన్స్ గ్రూప్ అంటే ఏంటంటే, ట్రోల్ టాలరెన్స్ గ్రూప్స్ ఆర్ యూజ్డ్ టు డిఫైన్ ది లిమిట్స్ ఫర్ యూజర్స్ ఆర్ కస్టమర్స్ ఆర్ వెండర్స్ అండ్ జిఎల్ అనమాట. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను టోలరెన్స్ మీన్స్ సాక్రిఫైస్ అని అర్థం. టోలరెన్స్ మీన్స్ సాక్రిఫైస్. ఓకే, ఇక్కడ సాక్రిఫైస్ అంటే అసలు ఇది ఏ కంటెక్స్ట్ లో మనం సాక్రిఫైస్ అని చెప్పేసి మనం యూజ్ చేస్తున్నాం అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జిఎల్ ఇక్కడ కస్టమర్ వెండర్ గురించి ఆలోచిద్దాం. ఇప్పుడు కస్టమర్ మనకి ఒక 10,000 రూపీస్ మనకి ఇవ్వాలి. ఓకేనా? సో 10,000 రూపీస్ ఇవ్వాల్సినప్పుడు మనం ఏం చేస్తామంటే కస్టమరు సే ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఎంత పే చేశాడంటే మనకి 9,650 పే చేశాడు. 9,650 పే చేశాడు. వాడు పే చేయాల్సింది ఎంత మొత్తము? 10,000 అన్నమాట. సో 9,000, 10,000 లో వాడు 9,650 మాత్రం పే చేశాడు. రిమైనింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో, రిమైనింగ్ బ్యాలెన్స్ అవుతుందో ఏదైతే ఉందో అది 350 రూపీస్ ఉంది కదా. ఈ 350 రూపీస్ వాడు ఒకవేళ పే చేయకపోయింది అనుకో మనకి, అది మనకి లాస్ అవుతుందా లేకపోతే గెయిన్ అవుతుందా? ఇన్కమ్, ఓకే, లాస్ గెయిన్ అనాలేడా? ఓకే, లాస్ అవుతుందా గెయిన్ అవుతుందా? మనకి లాస్. లాస్ అవుతుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది కస్టమర్ రిలేటెడ్గా. సో నేను ఒక 10,000 రూపీస్ ఒక వెండర్కి పే చేయాలి. నేను 7,000, 9,750 రూపీస్ పే చేశాను. ఇంకా డిఫరెన్స్ ఏదైతే ఉందో 250 రూపీస్ నేను పే చేయలేదు. ఒకవేళ నేను పే చేయట్లేదు అనుకున్నాను. అప్పుడు ఆ 250 రూపీస్ మనకి లాస్ అవుతుందా గెయిన్ అవుతుందా? గెయిన్. గెయిన్ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే ఆ, ఓకే, ఏదో సమ్ సిచ్యువేషన్ వల్ల వాడు ఏం చేశాడంటే 10,000 పే చేయాల్సిన చోట నాకు 9,650 రూపీసే పే చేశాడు. తర్వాత చూస్తే అది 350 రూపీస్ బ్యాలెన్స్ ఉందన్నమాట. మంత్ ఎండ్ లేకపోతే ఇయర్ ఎండ్ వచ్చేసింది. మనం వాటికి కొన్ని లిమిట్స్ పెడతాం అనమాట. సే ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ టాలరెన్స్ లో ఓకే పర్లేదులే, వాడు ఒక 5% పే చేయకపోయినా కానీ మనం వాడిని ఏం అడగొద్దు, దాన్ని లాస్ గా ట్రీట్ చేయండి, లాస్ గా ట్రీట్ చేసేయండి. అదేవిధంగా మనం వెండర్కి 5% పే చేయకపోయినా కానీ వాడు ఏం చేసిందంటే మనకి దాన్ని ఇంక పే చేయొద్దులే, మేము వి ఆఫ్ చేస్తున్నాం అని చెబుతాడు. సో ఇలాంటి సిచ్యువేషన్ లో ఏమవుతుందంటే ఈ టాలరెన్స్ గ్రూప్ ద్వారా మనకి ఏమవుతుందంటే ఇది ఆటోమేటిక్ గా
ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి అడ్జస్ట్ అవుతుంది అనమాట. లాస్ అయితేనేమో మనకి ప్రాఫిట్ అండ్ లాస్లో యాజ్ పర్ ద నామినల్ రూల్ ప్రకారం లాస్లన్నీ ఏమవుతుంది, డెబిట్ అవుతాయా, క్రెడిట్ అవుతాయా? లాస్ డెబిట్. డెబిట్ అవుతుంది. అంటే ఆటోమేటిక్ ఏంటంటే మనం ఒక టాలరెన్స్ గ్రూప్ని డిఫైన్ చేస్తాము. అక్కడ ఈ పర్సెంటేజ్ అది ఇస్తే మనకి ఆటోమేటిక్ ఏమవుతుందంటే ఆ పర్సెంటేజ్ లోపు కనుక డిఫరెన్స్ ఉంటే ఆ పర్సెంటేజ్ లోపు ఉన్న డిఫరెన్స్ని ఆటోమేటిక్గా ఈ రెండులో కానీ లేకపోతే మంత్ అండ్ అడ్జస్ట్మెంట్లో ఆటోమేటిక్ అది సిస్టమ్ అనేది అది లాస్గా ట్రీట్ చేసి ఇక్కడ కస్టమర్లో ఎటువంటి బ్యాలెన్స్ లేకుండా పిఎన్ఎల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేస్తారు అనమాట. నార్మల్గా ఇప్పుడు 10,000 ఉంది. ఈ 10,000 మీద నేను 5% క్యాలిక్యులేట్ చేసినట్టయితే నీకు 500 వరకు ఎలో చేయొచ్చు అనమాట. సో 500 లోపు ఒకవేళ డిఫరెన్స్ అమౌంట్ కనుక కస్టమర్ మన పే చేశాడు అనుకోండి, అది ఆటోమేటిక్గా మీకు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి అడ్జస్ట్ చేయమని చెప్పేసి మనం ఇక్కడ ఇండికేషన్ ఇస్తున్నాం అనమాట. ఎవరికి, ఎవరైతే ఆ, మనకి ఎండ్ యూజర్స్ ఉంటారు కదా, ట్రాన్సాక్షన్ చేసేవి, ఆ ట్రాన్సాక్షన్ చేసే ఐ మీన్ పోస్టింగ్ చేసే యూజర్స్ ఉంటారు కదా, వాళ్ళకి మనం పర్మిషన్ ఇస్తున్నట్టు అనమాట అర్థం నార్మల్గా అయితే. ఓకేనా? సో ఈ విధంగా, సో ఇక్కడ కూడా ఒక 5% అనుకున్నాను అనుకో, ఇది కూడా 500 అవుతుంది అనమాట. ఓకే, ఈ 500 లోపు కనుక మనకున్న ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్వాయిస్ 10,000 ఉంది. ఆ 10,000 యొక్క ఇన్వాయిస్ ఆల్రెడీ 9,600 పే చేశాడు. రిమైనింగ్ బ్యాలెన్స్ రూ. 350. ఈ రూ. 350 500 కన్నా అబవ్ ఉందా లేకపోతే బిలో ఉందా? బిలో. బిలో ఉంది. అంటే 500 5% కన్నా తక్కువ ఉంటే అది ఆటోమేటిక్గా మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయమనేది అర్థం అనమాట. అది సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వాడు ఎంత పే చేశాడంటే నాకు ఓన్లీ 9450 పే చేశాడు. ఇప్పుడు ఈ లాస్ట్ 550 అనేది ఈ మనం అనుకున్నటువంటి 5% కన్నా ఎక్కువ ఉందా తక్కువ ఉందా? ఈ 550 అనేది ఈ 500కి ఎక్కువ తక్కువ. తక్కువ? తక్కువ. 550 తక్కువ 500 కన్నా ఎక్కువ సార్. ఎక్కువ. ఎక్కువ కదా. సో ఇప్పుడు ఏంటంటే ఇలాంటివి వచ్చి అంటే ఎక్కువ ఉన్నది అనుకో, మనం డిఫైన్ చేసిన పర్సెంటేజ్ కన్నా ఆ డిఫరెన్స్ ఏదైతే ఉందో అది ఎక్కువ ఉందనుకో, అప్పుడు అది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి వెళ్ళదు, మన కస్టమర్ అకౌంట్లోనే ఉంటుంది. కస్టమర్ తర్వాత పే చేయాల్సిందే ఖచ్చితంగా అనమాట. సో ఒకవేళ దీనికన్నా తక్కువ ఉంటే పే చేయాల్సిన అవసరం లేదనమాట. అదేవిధంగా మనం వెండార్ డిఫైన్ చేసినాడు, వాడు ఇట్లా 5% డిఫరెన్స్తో ఉంటే నేను ఇంకా నీ దగ్గర నుంచి నేను తీసుకోలే అనుకుంటాడు. ఈ రూ. 250 ఎక్కువ ఉంది, 500 కన్నా తక్కువ ఉందన్నమాట. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఏంటంటే వాడు వీవ్ ఆఫ్ చేసేస్తున్నాడు, మనకి మనం పే చేయాల్సిన అవసరం లేదన్నాడు. ఈ అమౌంట్ ఏంటంటే ఏదైతే ఉందో అది ఆటోమేటిక్గా మన బుక్స్ ఆఫ్ అకౌంట్లో మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు అనమాట. ఒకవేళ ఇక్కడ రూ. 500 కన్నా ఈ 500 కన్నా ఎక్కువ ఉంది అనుకో, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 550, 600 లేకపోతే 501, 510 ఉందనుకో, అప్పుడు మనం అది ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి వీలు లేదనమాట. వాడు ఎంతవరకు నేను సాక్రిఫైస్ చేస్తానో వాడు ఆల్రెడీ చెప్తున్నాడు, 5% వరకు అని. ఈ విధంగా మనం ఎంతవరకు మనకి ఇవ్వాల్సిన అమౌంట్లోంచి సాక్రిఫైస్ చేయాలనుకుంటున్నామో మనం ఆల్రెడీ ఇక్కడ టాలరెన్స్ గ్రూప్స్ అనే దాంట్లో డిఫైన్ చేస్తాము. ఓకేనా? సో సో ఈ విధంగా ఈ టాలరెన్స్ గ్రూప్స్ అనేవి యూజ్ అవుతాయి అనమాట. నార్మల్గా ఇది కాన్సెప్ట్. కానీ ఇన్ రియల్ టైంలో అయితే జస్ట్ ఈ టాలరెన్స్ గ్రూప్స్ని బ్లాంక్గా డిఫైన్ చేస్తాం జస్ట్. అంటే ఎందుకంటే బ్లాంక్గా డిఫైన్ చేస్తాం అంటే ఈ టాలరెన్స్ గ్రూప్స్ లేకపోతే మనం సిస్టంలో ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వడానికి ఛాన్స్ లేదనమాట. కాన్సెప్ట్ అయితే ఇదే, కానీ రియల్ టైంలో ఈ కాన్సెప్ట్ని అయితే మనం ఫాలో అవ్వము. జస్ట్ ఏంటంటే అసలు సిస్టమ్ ఏం చెక్ చేస్తుందంటే మనం బేస్ లైన్ కాన్ఫిగరేషన్ చేసేటప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ బేస్ లైన్ ఐ మీన్ అకౌంట్స్ పేయబుల్ రిలేటెడ్ బేస్ లైన్ కాన్ఫిగరేషన్ చేస్తారనమాట. అకౌంట్స్ పేయబుల్ బేస్ లైన్ కాన్ఫిగరేషన్స్లో వెండర్ అకౌంట్ గ్రూప్స్ ఉంటాయి, వెండర్ నెంబర్ రేంజెస్ ఉంటాయి, అసైన్ నెంబర్ రేంజెస్ టు వెండర్ అకౌంట్ గ్రూప్స్ ఉంటుంది. తర్వాత టాలరెన్స్ గ్రూప్ అనేది వెండర్ టాలరెన్స్ గ్రూప్ అనేది ఒకటి వస్తుంది అనమాట.
అదేవిధంగా కస్టమర్ రిలేటెడ్ కాన్ఫిగరేషన్ చేసిన కస్టమర్ అంటే అకౌంట్స్ రిసీవబుల్ రిలేటెడ్ కాన్ఫిగరేషన్ చేసేటప్పుడు మనం కస్టమర్ అకౌంట్ గ్రూప్స్, తర్వాత డిఫైన్ నెంబర్ రేంజెస్ ఫర్ వెండర్ కస్టమర్ అకౌంట్ గ్రూప్స్, అసైన్ నెంబర్ రేంజెస్ టు కస్టమర్ అకౌంట్ గ్రూప్స్, తర్వాత వచ్చేది కస్టమర్ టాలరెన్స్ గ్రూప్ అని అనమాట. సో ఇవన్నీ అనేది బేసిక్ సెట్టింగ్స్ అవి మ్యాండేటరీగా డిఫైన్ చేయమని చెప్పేసి మనకి ఎస్ఏపిలో చెప్తున్నారు అనమాట. సో అందుకని ఏం చేస్తామంటే జస్ట్ వాటిని డమ్మీగా ఓన్లీ బ్లాంక్ టాలరెన్స్ గ్రూప్స్ గా డిఫైన్ చేస్తాం. వీటిని బ్లాంక్ టాలరెన్స్ గ్రూప్ ఎందుకు డిఫైన్ చేస్తామంటే మనం జస్ట్ వాళ్ళు చెప్తున్నారు కానీ ఈ సాక్రిఫైస్ అనేది నార్మల్ గా రియల్ టైంలో మాక్సిమం చేయము. దీనికి మళ్ళా సపరేట్ అప్రూవల్ కావాల్సి వస్తుంది అనమాట. సపరేట్ అప్రూవల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేనేజర్ ఉన్నాడు, నువ్వేంది జస్ట్ జూనియర్ అకౌంటెంట్వి, కస్టమరు 10,000 ఇవ్వాల్సిన చోట ఆ, ఒక 9,500 ఇచ్చాడు సార్ అంటాం. అప్పుడు ఏం చేస్తాడంటే వాడికి ప్రీవియస్ ట్రాక్ మన దగ్గర ఉన్నటువంటి ట్రాక్ వాడు కరెక్ట్ పర్సనా కాదా, లేకపోతే ఇంకా ఆ, చాలా చాలా క్రైటీరియాని కన్సిడర్ చేసుకొని మనకన్నా పైన ఉండే అథారిటీస్, ఫర్ ఎగ్జాంపుల్ జూనియర్ అకౌంటెంట్ కన్నా పైన ఒక మేనేజర్ ఉంటాడు, ఫినాన్షియల్ మేనేజర్, అంటే ఆ డిపార్ట్మెంట్ లో రిలేటెడ్ గా, ఆ బ్రాంచ్ కి రిలేటెడ్ గా వాడు ఏం చేస్తున్నా సర్లే పర్లేదులే, వాటిని అవి వదిలేసి వాటిని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసేసి అని చెప్పినాం అనుకో, అప్పుడు మాత్రమే చేయాలన్నమాట. అంతేగాని ఆ, మన ఓన్ గా ఆ, వాటిని లాస్ గా ట్రీట్ చేయటం లేకపోతే గెయిన్ గా ట్రీట్ చేయటం అనేది అంటే జూనియర్ అకౌంట్ లెవెల్ ఉండదు అనమాట. లేదు, ఇంకొక హై లెవెల్, ఫర్ ఎగ్జాంపుల్ ఆ అథారిటీ ఈ మేనేజర్ కూడా లేదు, ఆమ్, ఇంకా సీనియర్ మేనేజర్ ఉంటాడు, ఆ సీనియర్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి ఇట్లా ఆ, కొంత డిఫరెన్స్ ఉంది, వీటిని ఏం చేయమంటావు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ట్రీట్ చేయమంటావు, లేకపోతే మళ్ళీ వాడిని ఫాలో అప్ చేసి వాడి దగ్గర నుంచి అమౌంట్ ని ఐ మీన్ రికవరీ చేయమంటావా. సో ఇవి స్టెప్స్ ఉంటాయి అనమాట. అది దానికి ఒక సపరేట్ ప్రొసీజర్ ఉంటుంది. అది మనకేం అవసరం లేదు నిజం చెప్పాలంటే. అది వాళ్ళ యొక్క డెసిషన్ అనమాట. ఎండ్ యూజర్స్, మన క్లయింట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డెసిషన్ అనమాట. కానీ ఇక్కడ ఈ టాలరెన్స్ గ్రూప్స్ అనే కాన్సెప్ట్ ఎందుకు చెప్పానంటే నేను, ఈ టాలరెన్స్ గ్రూప్స్ ని మన సిస్టంలో డిఫైన్ చేయకపోతే మన నెక్స్ట్ స్టెప్స్కి వెళ్ళటానికి, పోస్టింగ్స్ చేయడానికి మనకి సిస్టమ్ అలౌ చేయదనమాట. అందుకని ఈ టాలరెన్స్ గ్రూప్స్ ని చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ చూసేసినట్టయితే జిఎల్ టాలరెన్స్ గ్రూప్, కస్టమర్ వెండర్ టాలరెన్స్ గ్రూప్, యూజర్ టాలరెన్స్ గ్రూప్, ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ టాలరెన్స్ గ్రూప్ ఉంది. ఈ టాలరెన్స్ గ్రూప్ లో ఈ టాలరెన్స్ గ్రూప్ యొక్క ఇంపార్టెంట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ జూనియర్ అకౌంటెంట్ ఉన్నాడు, సీనియర్ అకౌంటెంట్ ఉన్నాడు, తర్వాత ఎఫ్ఐ మేనేజర్, ఫినాన్షియల్ మేనేజర్ ఉన్నాడు. ఇప్పుడు ఒక ఎంట్రీ వచ్చింది, ఐ మీన్ ఒక ఇన్వాయిస్ పోస్టింగ్ చేయాలి. ఆ ఇన్వాయిస్ యొక్క ఆ ఇన్వాయిస్ యొక్క వాల్యూ 20,000 లోపు ఉందనుకో, జూనియర్ అకౌంట్ అంటే 0 నుంచి 20 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 20,000 రూపీస్ ఉంటే మనం జూనియర్ అకౌంటెంట్ గా మనం పోస్ట్ చేయొచ్చు అనమాట. లెస్ 20,000 కన్నా ఎక్కువ ఉందనుకోండి, అంటే 20,000 నుంచి ఒక 1 lakh వరకు ఉన్న వాల్యూ ఉన్నటువంటి ఏ ఏవైనా కూడా ఇన్వాయిసెస్ ని సీనియర్ కన్సల్టెంట్ పోస్ట్ చేయాలి. గ్రేట్, ఐ మీన్ ఓకే, ఇప్పుడు 1 lakh కన్నా ఎక్కువ ఉంది అనుకోండి, మోర్ దాన్ 1 lakh, ఇట్లా మేనేజర్ వచ్చి పోస్ట్ చేయాలి. ఇదన్నమాట రూల్ నార్మల్ గా. ఈ టాలరెన్స్ గ్రూప్ చెప్తుంది ఏంటంటే జూనియర్ అకౌంట్ కి కొంత లిమిట్ ఇవ్వు, తర్వాత సీనియర్ అకౌంట్ కి కొంత లిమిట్ ఇవ్వు,
తర్వాత ఆ లిమిట్ దాటితే మనం సీనియర్ అకౌంటెంట్ పోస్ట్ చేయడానికి కుదరదు, జూనియర్ అకౌంటెంట్ పోస్ట్ చేయడానికి కుదరదు, ఎఫ్ఐ మేనేజర్ పోస్ట్ చేయాలన్నమాట. ఇట్లా అసలు రియల్ టైంలో ఇట్లా జరుగుతుందా? ఎఫ్ఐ మేనేజర్ వచ్చి నీకు ఎంట్రీస్ పోస్ట్ చేస్తాడా? లేదు. లేదు కదా. సో ఇది కూడా ఒక డమ్మీ సెట్టింగే. ఈ యూజర్ టాలరెన్స్ గ్రూప్ కూడా నువ్వు 10 లక్షల ట్రాన్సాక్షన్ అయినా ఆల్మోస్ట్ నువ్వే పోస్ట్ చేయాల్సి వస్తామన్నమాట. కాకపోతే ఏంటంటే వాడు పోస్ట్ చేయడానికి ముందుగానే వాడు ఇన్వాయిస్ ని అప్రూవ్ చేస్తాడు, అంతేనా జరిగేది? ఇన్వాయిస్ అవును బాస్. అప్రూవ్ చేయకపోతే మనం మనం చెయ్యము, పోస్టింగ్ చేయము. ఆ ఇన్వాయిస్ వన్స్ అప్రూవ్ చేసిన అంటే యాజ్ ఎ జూనియర్ కన్సల్టెంట్ గా కూడా మనం పోస్ట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు అకౌంట్స్ పేయబుల్లో, అకౌంట్స్ రిసీవ్లో మీరు వర్క్ చేస్తున్నారు కదా పవిత్రను, రవీన్, మీరు మీకు ఒకవేళ మీకేమైనా లిమిట్ ఉందా? ఓకే, ఈ ఈ ఇంతకన్నా ఎక్కువ క్రాస్ అయితే నేను పోస్ట్ చేయకూడదని లిమిట్ ఉందా ఎవరికన్నా? లేదు. Yes, sir. లేదుగా, ఉందా No, ఎనీవన్? no, with లేదు. సో we have ఇక్కడ ప్రొవిజన్ అయితే ఉందేమండి, సెట్టింగ్ చేసుకోవచ్చని ఉంది, కానీ ఇది నార్మల్గా ఏంటంటే ఇది కూడా ఒక డమ్మీ సెట్టింగ్ అన్నమాట. మనం ఏం చేస్తామంటే ఇది యూజర్ టాలరెన్స్ ని డిఫైన్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే అన్ని నైన్స్ ఇస్తూ ఉంటాం. అన్ని నైన్స్ ఇస్తూ ఉంటే మాక్సిమం వాల్యూ ఎంత పడితే అంత నైన్స్ ఇస్తూ ఉంటాం. అంతకన్నా ఎక్కువ ఇన్వాయిస్ పోస్టింగ్ మనకు ఉండదు. సో అప్పుడేంది, మనం ఫ్రీగా ఎంత అమౌంట్ ఉన్నా కూడా మనం పోస్ట్ చేయొచ్చు అనమాట యాజ్ ఎ జూనియర్ కన్సల్టెంట్ గా, అకౌంటెంట్ గా. మనం కన్సల్టెంట్ గా వాటిని జస్ట్ సిస్టమ్ లో డిఫైన్ చేస్తాం అంతే. ఓకేనా? సో ఈ 3 టాలరెన్స్ గ్రూప్స్ ని మనం ఇప్పుడు డిఫైన్ చేద్దాం సిస్టమ్ లో. టాలరెన్స్ గ్రూప్స్ అంటే ఎవరిని ఎంతవరకు లిమిట్ ఇవ్వాలి అనే దాన్ని మనకి ఈ యూజర్ టాలరెన్స్ గ్రూప్ తో మనం డిఫైన్ చేస్తాం అన్నమాట. ఇక్కడ చూసినట్టయితే మనం ట్రాన్సాక్షన్ కోడ్ ఫర్ జిఎల్ టాలరెన్స్ గ్రూప్ వచ్చేసరికి OB80. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే జస్ట్ మన కంపెనీ కోడ్కి రిలేటెడ్గా ఇక్కడ చూడండి, ఎవరైనా చాలా మంది ఏం చేశారు, టాలరెన్స్ గ్రూప్లో బ్లాంక్ ఇచ్చారు. ఓకేనా? అట్లానే మనం కూడా మన టాలరెన్స్ గ్రూపు మన కంపెనీ కోడ్ రిలేటెడ్గా ISB1 కంపెనీ కోడ్కి రిలేటెడ్గా టాలరెన్స్ గ్రూప్ వచ్చేసరికి బ్లాంక్ ఇస్తాం అనమాట. బ్లాంక్ ఇచ్చి ISB1 టాలరెన్స్ గ్రూప్. ఇది జస్ట్ డమ్మీ సెట్టింగ్. మనం ఇక్కడ ఎటువంటి అమౌంట్ లిమిట్లు ఏం పెట్టం. ISB1 టాలరెన్స్, అంతేనా స్పెల్లింగ్ టాలరెన్స్ ది? ISB1 టాలరెన్స్ గ్రూప్. ఓకే, దీన్ని మనం సేవ్ చేస్తాం. ఇక్కడ ఈ పర్సెంటేజెస్ ఇవి కూడా ఏమి ఇవ్వట్లా నేను. ఓకేనా? ఆల్మోస్ట్ ఇన్ రియల్ టైంలో ఏంటంటే మీకు ఎక్కడన్నా మీన్ ఎండ్ యూజర్ చేస్తున్నారు కదా, ఎక్కడన్నా ఈ టాలరెన్స్ గ్రూప్స్ లో ఈ పర్సెంటేజ్ అంటే మీన్ కస్టమర్ ఇంతకన్నా తక్కువ ఇచ్చాడు, డిఫరెన్స్ పే చేశాడు అనుకోండి, ఆ డిఫరెన్స్ ని పలానా దానికి ట్రాన్స్ఫర్ చేయమని ఎక్కడన్నా రియల్ టైంలో వచ్చిందా మీకు? లేకపోతే వాటిని బ్యాడ్ డెట్ గా ఎప్పుడైనా ట్రీట్ చేశారా? బ్యాడ్ డెట్స్ అంటారు, ఐడియా ఉందా? బ్యాడ్ డెట్స్, ఎనీవన్? ఐడియా ఉంది సార్. బ్యాడ్ డెట్స్ ఎప్పుడైనా ట్రీట్ చేశారా మీరు? అంటే బ్యాడ్ డెట్స్ థియరిటికల్ తెలుసు మనకి, ఎస్ఏపిలో యూజ్ చేశారా ఆ కాన్సెప్ట్ ని మనం? provision for doubtful debts అని GL account ఉండే. So so we are posting to that GL account means అదంటే అదేంటంటే యాజ్ పర్ లీగల్ రిక్వైర్మెంట్ మనకి
ప్రతి కంపెనీస్ యాక్ట్ చెప్పేది ఏంటంటే అన్ని కస్టమర్స్ మనం పే చేసిన మనం ఇవ్వాల్సిన అన్ని కూడా మనకి వస్తాయనే రూల్ ఏం లేదు. కానీ యాజ్ పర్ ద ప్రొసీజర్ ట్యాక్స్ బెనిఫిట్ కోసం ఏం చేస్తామంటే కొంత అమౌంట్ ని రావు అని చెప్పేసి ట్రీట్ చేసుకుంటాం అనమాట. ఓకే, కొంత అమౌంట్ ఈ కస్టమర్స్ ఒక 1 lakh రూపీస్ ఇవ్వాలి మనకి. ఆ 1 lakh రూపీస్ లో మేబీ ఒక 95,000 రూపీస్ వరకు రావచ్చు, రిమైనింగ్ రాకపోవచ్చు అని చెప్పేసి ట్రీట్ చేసుకొని దాన్ని ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్ అని చెప్పేసి మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి అడ్జస్ట్ చేసుకుంటాం. అంతేనా చేసేది? అదే సో రైట్ ఆఫ్ చేసేది మీన్స్ ఆఫ్ రైట్ ఆఫ్ చేస్తారు మీన్స్ ఆఫ్టర్. రైట్ ఆఫ్ చేస్తారన్నమాట. సో ఆ రైట్ ఆఫ్ చేయటం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి దానివల్ల ఆ 5,000 రూపీస్ ఏదైతే ఉందో ఆ 5,000 రూపీస్ మనకి అమౌంట్ నెట్ ఇన్కమ్ నుంచి తగ్గిద్ది అనమాట. సో అమౌంట్ నెట్ ఇన్కమ్ నుంచి 5,000 రూపీస్ తగ్గినప్పుడు మామూలుగా ఏంటంటే మనకి స్ట్రైట్ అవే 30% ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది. అంటే కొన్ని స్లాబ్స్ అయి ఉంటాయి. ఏది పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ అయితే, పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ అయితే మనకి లిమిట్స్ ఉంటాయి అనమాట. ఓకే, 0 నుంచి ఒక 5 lakhs వరకు 0 ట్యాక్స్, 5 lakhs నుంచి 7,50,000 వరకు 10% ట్యాక్స్, 7,50,000 నుంచి ఐ మీన్ 12 lakhs వరకు సంథింగ్ 20% ట్యాక్స్. మోర్ దాన్ ఐ మీన్ ఆ 12 lakhs ఉంటే అప్పుడు 30%. అప్పుడు స్లాబ్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఏంటంటే ఆ స్లాబ్ ని బేస్ చేసుకొని ఇన్కమ్ ట్యాక్స్ అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకొని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ రిటర్న్స్ ఫైల్ చేసి మళ్ళీ 80C సెక్షన్ లో కొన్ని మనకి ఏమంటారు కొన్ని డిడక్షన్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ లైఫ్ ఇన్సూరెన్స్ కట్టుకున్నాం, హెల్త్ ఇన్సూరెన్స్ కట్టుకున్నాం, ఆ అమౌంట్ ను కూడా తీసేసి క్యాలిక్యులేషన్ చేస్తాం అనమాట. ఆ విధంగా క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ అది పర్సనల్ ట్యాక్స్. ఓకే, ఇప్పుడు కార్పొరేట్ ట్యాక్స్లో ఏమవుతుందంటే స్ట్రైట్ అవే 1 crore రూపీస్ ఐ మీన్ ఒక 1 lakh రూపీస్ ప్రాఫిట్ వచ్చింది అనుకోండి. ఈ 1 lakh రూపీస్ ప్రాఫిట్ మీద స్ట్రైట్ అవే 30% మనం ట్యాక్స్ అనేది పే చేయాల్సి వస్తుంది అనమాట. సే ఫర్ ఎగ్జాంపుల్ నేనేమనుకున్నానంటే ఇంటూ 30%, నార్మల్గా 1 lakh రూపీస్ సంపాదించినప్పుడు అంటే నెట్ ఇన్కమ్ గా సంపాదించినప్పుడు 30,000 రూపీస్ ని స్ట్రైట్ అవే నేను గవర్నమెంట్ కి ట్యాక్స్ రూపంలో కట్ పే చేయాలన్నమాట యాజ్ ఏ కార్పొరేట్, అంటే యాజ్ ఏ బిజినెస్ గా కంపెనీగా. కానీ నే కంపెనీ ఏం చెబుతుందంటే నీ దగ్గర ఐ మీన్ కంపెనీస్ యాక్ట్ లేకపోతే కొన్ని లీగల్ రిక్వైర్మెంట్స్ ప్రకారము ఏం చెబుతుందంటే ఆ, మామూలుగా ఏంటంటే వీటిల్లో నుంచి కొంతమంది మనకి ఒక 1 lakh రూపీస్ అమౌంట్ కస్టమర్స్ దగ్గర నుంచి రావాలి మనకి. కానీ దీంట్లో ఏంటంటే మనం 1 lakh రూపీస్ లో నుంచి ఒక 5,000 రూపీస్ రావని అనుకోండి. పర్సెంటేజ్ మనం ఓన్ డిఫైన్డ్ కాదు, అది యాక్ట్ లోనే చెబుతుంది అనమాట. ఇంత పర్సెంటేజ్ ట్రీట్ చేసుకుంటా అంటే యాజ్ పర్ ద బిజినెస్ ఏ బిజినెస్ లో ఉన్నారో ఏందో దాన్ని బేస్ చేసుకొని కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఒక 5% వరకు మీరు ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్ గా క్రియేట్ చేసుకొని ఆ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో ట్రీట్ చేసేయమంటారు. 5% అంటే ఎంత? 5,000 అంతేగా, 1 lakh మీద. సో మనకి అసలు నార్మల్ గా ప్రాఫిట్ ఎంత వచ్చింది? 1 1 lakh. lakh వచ్చింది. ఈ 1 lakh లో నుంచి ఏం చేస్తాం అంటే ఈ 5,000 రూపీస్ ని డిడక్ట్ చేస్తాం. ఈ 1 lakh లో నుంచి ఈ 5,000 రూపీస్ డిడక్ట్ చేసి నెట్ అమౌంట్ ఏదైతే ఉందో ఈ 95,000, ఈ 95,000 మీద 30% ట్యాక్స్ అనేది మనం పే చేయాల్సి వస్తుంది అనమాట. ఎంత వచ్చింది? 28,500 అనమాట. అంటే ఈ ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్ అనే దాన్ని మనం బుక్స్ ఆఫ్ అకౌంట్ లో కన్సిడర్ చేయటం వల్ల మనకి 30,000 పే చేయాల్సిన చోట ఎంత పే చేసినాం మనం? 28,500. అంటే మనకి ఎంత బెనిఫిట్? 1,500 బెనిఫిట్ అనమాట. సో దీనికోసం మనం ఏం చేస్తామంటే ఈ ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్ అనే దాన్ని క్రియేట్ చేసుకుంటాం అనమాట. దానికి బేస్డ్ ఆన్ ద ఇండస్ట్రీ మనకి స్పెసిఫిక్ గా వాళ్ళు కంపెనీస్ యాక్ట్ అయితే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఏదైతే ఉందో ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఇంత పర్సెంటేజ్ వరకు మీరు ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్ క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్పేసి మనకు చెప్తుంది అనమాట. బేస్డ్ ఆన్ దేర్ గైడ్ లైన్స్ వి విల్ create the provision for doubtful debt and we will charge to the profit and loss account. సిస్టమ్ చట్టం ఏం చెబుతుందంటే నీకు 5% అని చెప్పింది, నువ్వు 20% నేను రావనుకుంటాను అంటే
చట్టం ఒప్పుకుంటుందా? ఎనీవన్? ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే 5% వరకు ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డేట్స్ క్రియేట్ చేసుకొని అన్నారు. కానీ నేనేమన్నా అంటే నాకున్న వాళ్ళందరూ మొండి ఖాతాలే, ఒక 20% వరకు రావు నా దగ్గర. అంటే 5,000 అంటున్నారు కదా, 20,000 రావు నా దగ్గర. నేను 20,000ని లాస్ గా ట్రీట్ చేస్తాను అని చెప్తే చట్టం ఒప్పుకోదన్నమాట. ఓకేనా? సో ఒకవేళ తర్వాత మనకి సబ్సిక్వెంట్ గా ఏంటంటే మనం అనుకున్నది కరెక్టే, ఈ స్టేజ్ లో ఒప్పుకోరు, మనం 5% మాత్రమే ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డేట్ క్రియేట్ చేశాము, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి చార్జ్ చేశాము. కానీ ఆ 1 lakh లో ఒక 20,000 రావని తేలిపోయింది మనకి. ఎలా డిసైడ్ చేస్తాం మనకి ఆ 20,000 రావని? కస్టమర్ ఉన్నాడు, ఒక కస్టమరు ఈ 1 lakh రూపీస్ లో ఒక 30,000 రూపీస్ ఇవ్వాలి. ఓకేనా? 30,000 ఇవ్వాల్సిన చోట 10,000 రూపీస్ మనకి ఇచ్చేసి ఇచ్చాడు. ఇంకా 20,000 మనకి ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాడు. ఇవ్వలేని పరిస్థితిని మనం ఎలా డిసైడ్ చేస్తాం? ఎనీవన్? ఎనీ ఐడియా? based on his మనం Credit limit, క్రెడిట్ లిమిట్ కాదు, దివాలా తీశారంటారు తెలుసా? bankruptcy. బ్యాంక్ solvency. ఇన్సాల్వెన్సీ అంటే బ్యాంక్రప్టీ Okay. అంటే ఏంటంటే మనకి కంపెనీ ఫాము అవి చేస్తే బ్యాంక్రప్సీ అంటారు. ఓకేనా? లిక్విడేషన్ అట్లా అంటారు. కానీ ఆమ్, ఇది ఇన్సాల్వెన్సీ అంటారు. ఐపీ పిటిషన్ వేసాడు, ఐపీ పెట్టాడు అంటారు, విన్నారా? Yes, yes, yes. సో ఈడు ఇవ్వాల్సిన 30,000 10,000 ఇచ్చిండు, కానీ రీసెంట్ గా మనకు తెలిసింది ఈడు ఐపీ పెట్టాడని. అప్పుడు ఐపీ పెట్టిన స్టేజ్ లో వాడు అంతా అమౌంట్ అంతా డిస్ట్రిబ్యూట్ చేసేసారు, మనకి ఇవ్వటానికి ఏమి లేవు, వాళ్ళు డిక్లేర్ చేశారన్నమాట. ఇన్సాల్వెన్సీ అయినప్పుడు ఏమవుతుందంటే అఫీషియల్ రిసీవర్ అని ఒక పర్సన్ ని కోర్టు అసైన్ చేస్తుంది. ఆ పర్టికులర్ పర్సన్ కి రిలేటెడ్ గా ఎసెట్స్ ఏమన్నాయో లైబిలిటీస్ ఏమన్నాయో మొత్తము క్యాలిక్యులేట్ చేసుకొని ఉన్న వాటిని ప్రపోర్షనేట్ గా డిస్ట్రిబ్యూట్ చేయమని. సో దానికి పెద్ద కథ ఉంటది, పెద్ద ఇది ఉంటది. ఆహా, ఆ అఫీషియల్ రిసీవర్ వాటి ఛార్జెస్ కి వాటికి ఉన్నటువంటి వాటిలో వచ్చినటువంటి మీన్ ఎసెట్స్ లో సగం వాడికి అయిపోతాయి అనమాట. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఏమైతుందంటే మనకి 20,000 ఇంకా రావు అని డిసైడ్ అయిపోయినాం. లేకపోతే ఈ 30,000 ఇవ్వాల్సిన చోట వాడు అఫీషియల్ రిసీవర్ ఒక 10,000 వరకు మన పోర్షన్ వస్తుందని డిసైడ్ చేసి ఆ 10,000 ఇచ్చాడు, ఇంకా 20,000 ఇంకా రావని చెప్పాడు. సో ఇలాంటి సిచ్యువేషన్ లో మనం ఈ 20,000 ని డైరెక్ట్ గా బ్యాడ్ డెట్స్ అని చెప్పేసి మన ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో చూయించుకోవచ్చు అనమాట. ఆ విధంగా ఈ 20,000 బ్యాడ్ డెట్స్ అని చూయించుకోవటానికి కొన్ని ప్రూఫ్స్ ప్రొవైడ్ చేయాలన్నమాట మనం. ఏది? ఆడిటర్ కి. అంటే ఈడు ఇన్సాల్వెంట్ అయ్యాడు, ఈడు ఇంతకు ముందు ఇన్వాయిస్ 30,000 ఉంది, అఫీషియల్ రిసీవర్ మాకు ఈ 10,000 ఇచ్చేసి కింద 20,000 ఇవ్వలేమని చెప్పేసి రాశాడు. ఆ ఇన్సాల్వెంట్ పిటిషన్ ఏదైతే ఉందో, కోర్టు డిక్లేర్ చేసినటువంటి ఇన్సాల్వెంట్ పిటిషన్ ఆ ఫిజికల్ కాపీ లేకపోతే సాఫ్ట్ కాపీని మనం ఈ పర్టికులర్ ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసేటప్పుడు ఆ ఫిజికల్ గా మనం ఆ డాక్యుమెంట్ ని మనం సేఫ్ గా పెట్టాలన్నమాట. ఈ 20,000 ని బ్యాడ్ డెట్ గా ట్రీట్ చేయడానికి, లాస్ గాని మనం చెప్పడానికి అనమాట. సో ఇదంతా పెద్ద ప్రాసెస్ ఉంటుంది అన్నమాట. ఓకే. సో సో ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాం మనం? ఓకే, ఇది టాలరెన్స్ గ్రూప్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి కస్టమర్ వెండర్ టాలరెన్స్ గ్రూప్. సో దీనికి టీ కోడ్ వచ్చేసరికి OBA0. ఇక్కడ ఈ టాలరెన్స్ గ్రూప్స్ డిఫైన్ చేయడం అనేది మ్యాండేటరీ. సో అందుకని ఏం చేస్తుంటే మన కంపెనీ కోడ్కి ఒక టాలరెన్స్ గ్రూప్ ఉందని చెప్పాలి అంతే. ఈ పర్సెంటేజెస్ ఇవన్నిటి కూడా మనం ఇక్కడ ఇక్కడ ఈ స్టేజ్ లో మనం డిసైడ్ చేసేది కాదు. యాజ్ ఏ ఎండ్ యూజర్ గా వాడు ఇన్సాల్వెంట్ అయ్యాడు, నేను వీ ఆఫ్ చేస్తా అంటే నువ్వు ఒప్పుకుంటా? ఐ మీన్ నీ మేనేజర్ ఒప్పుకుంటాడా? మీ బిజినెస్ ఒప్పుకుంటుందా? ఓనరు? అంటే ఈ డెసిషన్ నీయా? ఈ 20,000 వాడు 30,000 ఇవ్వాల్సిన చోట 20,000 వదిలేద్దాం అనుకున్న డెసిషన్ నీదా? No, brother. నీది కాదు కదా. సో అందుకని ఈ టాలరెన్స్ గ్రూప్ జస్ట్ ఫర్ డమ్మీ.
ఇవి డెసిషన్ తీసుకునే వాళ్ళు మనకన్నా పెద్దోళ్ళు ఉంటారు, మనకన్నా పైయోళ్ళు ఉంటారు. ఆ డెసిషన్ వాళ్ళు చెప్పినప్పుడు మనం ఇక్కడ ఉన్నటువంటి అమౌంట్ని బ్యాడ్ డెట్గా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో రాయమని వాడు అప్రూవల్ కాపీ ఇస్తే మనం దానికి ట్రాన్స్ఫర్ చేసేస్తాం. అంతేగాని మన చేతిలో ఏం లేదు అంటే యాజ్ ఎండ్ యూజర్గా. సో ఇవన్నీ కూడా ఎండ్ యూజర్ రిలేటెడ్ అన్నమాట టాలరెన్స్ గ్రూప్స్. అంటే ఈ లెవెల్లో మనం డెసిషన్ తీసుకోం కాబట్టి అందుకని మనం టాలరెన్స్ గ్రూప్ బ్లాంక్ ఇచ్చాము. ఇక్కడ డెబిట్ పోస్టింగ్ క్రెడిట్ పోస్టింగ్ కూడా ఎటువంటి పర్సెంటేజెస్ నేను ఇక్కడ మెన్షన్ చేయలేదు. ఓకేనా? నెక్స్ట్ ఏం డౌట్స్ ఉన్నాయా? ఏమైనా డౌట్? స్మాల్ అమౌంట్ డిఫరెన్స్ వస్తే ఆటోమేటిక్ రేట్ ఆఫ్ జిఎల్ అకౌంట్ తీసుకుంటది. సో అది డిఫైన్ చేసేసి అది 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 స్మాల్ అమౌంట్ స్టేజ్ లో అంటే ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు అది ఏంది బేస్డ్ ఆన్ క్లయింట్ రిక్వైర్మెంట్. క్లయింట్ ఏమంటాడంటే ఓకే నాకు ఒక 2% వరకు లేకపోతే 1% వరకు డిఫరెన్స్ ఇవ్వండి అని చెప్తాడనమాట. అప్పుడు క్లయింట్ చెప్పినప్పుడు మనం చేద్దాం. ఐ మీన్ రియల్ టైంలో. ఇక్కడ జస్ట్ ఈ ఈ ఈ సెట్టింగ్ అనేది ఖచ్చితంగా మ్యాండేటరీ. కానీ ఈ పర్సెంటేజ్ అనేది మనం డిసైడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ప్రాక్టీస్ కోసం ఈ పర్సెంటేజ్ అవసరం లేదు ఇక్కడ. అందుకని ఏం చేస్తానంటే నేను బ్లాంక్ ఇస్తున్నాను. అర్థమైందా? అదంతా క్లయింట్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని కొంతమంది 2% ఇస్తారు, కొంతమంది 3% ఇస్తారు. సో అప్పుడు క్లయింట్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ ఇవ్వాలన్నమాట. సో ఇప్పుడు జస్ట్ మనం ప్రాక్టీస్ పర్పస్ కోసం చేస్తున్నాం కాబట్టి మనం జనరల్గా ఏదన్నా పోస్ట్ చేయాలంటే ఈ ఈ టాలరెన్స్ గ్రూప్ అనే ఒక సెట్టింగ్ మన కంపెనీ కోడ్కి ఏదైతే ఉందో డిఫైన్ చేసి ఉండకపోతే మనం పోస్టింగ్ చేయడానికే అక్కడ ఎలౌ చేయదు అనమాట. అందుకని నేను జస్ట్ ఇక్కడ డమ్మీ సెట్టింగ్ క్రియేట్ చేస్తున్నాను, బ్లాంక్ సెట్టింగ్. సో ఇక్కడ OBA3 కస్టమర్ వెండర్ టాలరెన్స్ గ్రూప్ నేను ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినట్టు 5% డిఫరెన్స్ ఉంటే అది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి లేకపోతే వెళ్ళాలి, 5% లోపు ఉంటే అని చెప్పాను కదా. సో దానికి రిలేటెడ్ ఇక్కడ కస్టమర్ వెండర్ టాలరెన్సెస్ అనేది మనం క్రియేట్ చేస్తాం అనమాట. ది ట్రాన్సాక్షన్ కోడ్ ఫర్ దిస్ ఈజ్ OBA3. సో ఇది మన సెట్టింగ్ అనమాట. సో చూడండి చాలా వరకు డిఫైన్ చేసిన వాళ్ళు బ్లాంకే చేశారు. చూడండి బ్లాంక్ చేశారు, పర్సెంటేజ్ కూడా ఏమి ఇవ్వలేదు. ఇది మ్యాండేటరీ సెట్టింగ్ కాబట్టి మనం ఇచ్చినాం, కానీ ఆ పర్సెంటేజ్ ఈ స్టేజ్లో మనం డిసైడ్ చేసేది కాదు. ఇది ఇక్కడ ఒకళ్ళు ఒక 1% ఇచ్చారు, ఇక్కడ 1 రూపీ ఇచ్చాడు డిఫరెన్స్. వన్ రూపీ ఆర్ %1 విచ్ ఎవర్ ఈజ్ లోయర్ అని కన్సిడర్ చేస్తారు అనమాట మనకి. అంటే ₹1 కన్నా ఎక్కువ పర్సెంటేజ్ ఐ మీన్ డిఫరెన్స్ ఉందనుకో సిస్టమ్ అలౌ చేయదు. సో అందుకని ఏంటంటే ఆ పర్సెంటేజ్లు అవన్నీ ఎందుకు, మనం రేపొద్దున ఇప్పుడు నెక్స్ట్ జిఎల్ అకౌంట్ మొత్తం కాన్ఫిగరేషన్ మొత్తం అయిపోయిన తర్వాత మనం పోస్టింగ్ చేసేటప్పుడు అప్పుడు ఒకవేళ మనకి ఆ డిఫరెన్స్ కింద ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే సిస్టమ్ మనల్ని పోస్ట్ చేయడానికి అలౌ చేయదు. సో అలౌ చేయదు కాబట్టి ఆ రిస్క్ అంతా ఎందుకు ఇప్పుడు మళ్ళా అని చెప్పేసి చూడండి అన్ని ఆల్మోస్ట్ బ్లాంకే ఉంటాయి. రియల్ టైంలో వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ని బట్టి మనం వాళ్ళు ఎంత పర్సెంటేజ్ ఇవ్వమంటే అంత ఇస్తాం అనమాట. అది మన చేతిలో మనం డిసైడ్ చేసేది కాదు యాజ్ ఎ కన్సల్టెంట్గా, వాళ్ళ యొక్క బిజినెస్ రిక్వైర్మెంట్ అనమాట. ఓకేనా రవి? సో ఇక్కడ కస్టమర్ వెండర్ టాలరెన్స్ గ్రూప్ ఇక్కడ కూడా మనం బ్లాంకే ఇస్తాము. మన కంపెనీ కోడ్ ISB1. కస్టమర్ ISB1 కస్టమర్ వెండర్ టాలరెన్స్ గ్రూప్. ఓకే, ఇక్కడ కూడా నేను ఇక్కడ ఏ ఐ మీన్ పర్సెంటేజెస్ కానీ అమౌంట్ కానీ ఏమి ఇవ్వట్లేదు. ఇక్కడ చూడండి ఇక్కడ పర్మిటెడ్ పేమెంట్ డిఫరెన్సెస్. ఇప్పుడు ఎంత పర్సెంటేజ్
సో ఇక్కడ ఇక్కడ చూడు, ఐ మీన్ రవి నువ్వు అన్నావు కదా, ఇక్కడ పర్సంటేజ్ ఇస్తామని, అంటే అది జిఎల్కి రిలేటెడ్, ఏమో కస్టమర్ రిలేటెడ్, కస్టమర్ ఆర్ వెండర్ రిలేటెడ్ అన్నమాట. మనకి రెవెన్యూ ఎప్పుడు వస్తుంది, మనం కస్టమర్ వెండర్కి మనం తక్కువ పే చేసినాం అనుకో, అప్పుడు మనకి అది ఐ మీన్ గెయిన్ గా ట్రీట్ అవుతుంది. లేకపోతే వెండర్ కస్టమర్ మనకి తక్కువ పే చేశాడు అనుకోండి, అంటే వెండర్కి మనం తక్కువ పే చేస్తేనేమో అది మనకి గెయిన్, కస్టమర్ మనకి తక్కువ పే చేస్తేనేమో అది లాస్ మనకి. సో ఆ లాస్ ఎంతవరకు పర్మిషన్ ఇవ్వచ్చు, ఎంత పర్సెంటేజ్ వరకు పర్మిషన్ ఇవ్వచ్చు అనేది ఇక్కడ సెట్టింగ్స్ అన్నమాట. ఇది కూడా క్లయింట్ ఎంత పర్సెంటేజ్ ఇవ్వమంటే అంత పర్సెంట్ మనం ఇస్తాం అనమాట. ఓకేనా? సో దీన్ని కూడా నేను డమ్మీగానే క్రియేట్ చేస్తున్నాను. అంటే జస్ట్ ఈ కంపెనీ కోడ్కి ఏదో ఒక టాలరెన్స్ గ్రూప్ ఖచ్చితంగా అసైన్ చేసి ఉండాలి కాబట్టి, ఈ ఒక టాలరెన్స్ గ్రూప్ అనేది క్రియేట్ చేసి ఉండాలి కాబట్టి నేను ఒక బ్లాంక్ టాలరెన్స్ గ్రూప్ని క్రియేట్ చేస్తాను అనమాట. ఓకే, సేవ్. కస్టమర్ వెండర్ టాలరెన్స్ గ్రూప్, then user tolerance group. T code for user tolerance group is OBA 4. సో ఇక్కడ మనం క్రియేట్ చేసినట్టయితే గ్రూప్ గ్రూప్ బ్లాంక్ వేద్దాము. మన కంపెనీ కోడ్ వచ్చేసరికి ISB 1. ఇక్కడ మనం కరెన్సీ ఇవ్వట్లేదు, చూసారా? కరెన్సీ ఇవ్వకపోయినా మనం ఎంటర్ కొట్టినప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ కరెన్సీ అనేది ఫిల్ అవుతుంది. అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఇప్పుడు ఏం చేస్తాం అంటే, ఇక్కడ ఇందాక నేను చెప్పాను కదా, మనకి జూనియర్ అకౌంట్కి అయితే ఎంత లిమిట్ ఉంటుంది, సీనియర్ అకౌంటెంట్కి అయితే ఎంత లిమిట్ ఉంటుంది, తర్వాత సీనియర్ ఐ మీన్ మేనేజర్ పోస్ట్ చేయాలి అది అని చెప్పాను కదా. కానీ రియల్ టైంలో ఏం చేస్తాం, అందరూ కూడా మీ లోయర్ లెవెల్లో ఎవరైతే అకౌంటెంట్గా ఉన్నారో ఎంత ఎంత ఐ మీన్ డాక్యుమెంట్ కరెన్సీ అమౌంట్ ఎంత ఉన్నా కూడా ఆ పర్సనే, ఆ జూనియర్ అకౌంటెంటే క్రియేట్ చేస్తారనమాట. అందుకని మనం ఇక్కడ ఏం చేస్తామంటే అన్ని ఆల్ 9s ఇస్తాం అనమాట. అంటే ఎంత మనం మాక్సిమం వాల్యూ ఇవ్వగలిగితే అంత మాక్సిమం వాల్యూ ఇక్కడ ఇస్తాం. ఇక్కడ కూడా మాక్సిమం వాల్యూ ఇస్తాం. ఓకే, ఇక్కడ ఒకవేళ డిస్కౌంట్ ఇవ్వాలనుకోండి, ఇప్పుడు మామూలుగా డిస్కౌంట్స్ ఇస్తూ ఉంటుంది మనం నార్మల్గా ఏదన్నా ప్రోడక్ట్ కొన్నప్పుడు బయట డిస్కౌంట్ అనేది కామన్గా ఇస్తారన్నమాట. ఆ డిస్కౌంట్ కామన్గా ఇచ్చినప్పుడు నీకు డిస్కౌంట్ ఇవ్వడానికి పర్మిషన్ లేకపోయింది అనుకోండి, ఐ మీన్ డిస్కౌంట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ MRP ప్రైస్ 1 lakh rupees ఉంది, దానికి నార్మల్గానే ఒక 5% 10% డిస్కౌంట్ ఉంటుంది. సో నువ్వు ఎంట్రీ చేసేటప్పుడు ఆ 5% 10% డిస్కౌంట్ ఇవ్వకుండా ఎంట్రీ చేయడానికి నీ పాసిబుల్, లేకపోతే ప్రతిసారి ప్రతి ట్రాన్సాక్షన్కి పోయి నీ మేనేజర్ని అడుగుతావా, ఈ డిస్కౌంట్ నాకు పర్మిషన్ లేదు, మీరు ఎంటర్ చేయండి మీ ఐ మీన్ మీ ఐడి నుంచి అని చెప్పేసి? అట్లా ఉంటుందా రియల్ టైంలో? No.
ఉండదు కదా. సో అందుకని ఏం చేస్తామంటే ఇక్కడ మ్యాక్సిమం అమౌంట్ పర్సంటేజ్, మ్యాక్సిమం డిస్కౌంట్ ఎంత పర్సెంటేజ్ ఇవ్వటానికి ఛాన్స్ ఉన్నదో ఆ పర్సెంటేజ్ని ఆల్రెడీ డిఫైన్ చేసి పెడతాం అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తుంటే ఒక 10% ఇస్తాను అనమాట. ఈ 10% ఇచ్చినప్పుడు ఏమవుతుంది, ఆ 10% జూనియర్ లెవెల్లో నువ్వు ఎవరైతే ఇన్వాయిస్ పోస్ట్ చేస్తున్నాడో, లేకపోతే ఎవరైతే నీకు క్యాషియర్ ఉంటాడో బిల్లింగ్ దగ్గర, వాడికి పర్మిషన్ ఉంటుంది అనమాట పర్సంటేజ్ ఇవ్వడానికి. ఎందుకంటే కామన్గా మనం డిస్కౌంట్ అనేది ఇస్తూ ఉంటాం. రోజుకి కొన్ని వందలు కొన్ని వేల ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటాయి. ప్రతి ట్రాన్సాక్షన్ పోయి మన సీనియర్ దగ్గరికి పోయి మన మేనేజర్ దగ్గరికి పోయి నువ్వు పర్మిషన్ ఇవ్వు అంటే అవుతుందా? అది రియల్గా వర్కౌట్ అవుతుందా? అవ్వదు కదా. సో అందుకని ఏం చేస్తామంటే మనం ఎంతవరకు పర్సెంటేజ్ ఇవ్వటానికి ఛాన్స్ ఉందో ఆ పర్సెంటేజ్ మనం ఇక్కడ ఖచ్చితంగా డిఫైన్ చేయాలన్నమాట. సో ఎంటర్. ఈ ఎక్కువ 9s ఇచ్చినట్టున్నాం. ఎంటర్. ఓకే, ఎంతవరకు యాక్సెప్ట్ అంటే దీనికన్నా ఎక్కువ మ్యాక్సిమం మనం పోస్ట్ చేయడానికి ఛాన్స్ ఏమి ఉండకపోవచ్చు కదా. కొన్ని కొన్ని వందల కోట్లు ఇచ్చేసాను అనమాట. ఓకే, సో అందుకని ఇది కూడా డమ్మీ కాన్సెప్ట్ అన్నమాట. కానీ ఇక్కడ గ్రూప్ అనేది మన కంపెనీ కోడ్ అనేది డిఫైన్ చేయటం అనేది చాలా ముఖ్యం. సో అందుకని ఏం చేశానంటే అన్ని ఆల్ నైన్స్ ఇచ్చాను. పర్సంటేజ్ ఎంత మ్యాక్సిమం ఇవ్వగలిగితే అంటే ఇది ఇది మనం డిసైడ్ చేసేది కాదు, క్లయింట్ డిసైడ్ చేస్తారు అనమాట. అంటే క్లయింట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిఎంఆర్ షాపింగ్ మాల్ ఉంది, వాళ్ళు ఎంతవరకు డిస్కౌంట్ అంటారు, ఒక్కోసారి 50% కూడా ఇస్తారు. అప్ టు 50% డిస్కౌంట్ అని చెప్పేసి మనకి ఫెస్టివల్ సీజన్లో చెబుతూ ఉంటారు. ఐడియా ఉందా? చూస్తుంటాంగా మనం. అప్పుడు ఏం చేస్తాం, ఈ యూజర్ టాలరెన్స్ ఎవరైతే ఆడ క్యాషియర్ ఎంటర్ చేస్తాడో వాడికి ఒకవేళ వాళ్ళు కనుక ఎస్ఏపి యూజ్ చేస్తుంటే మనం మ్యాక్సిమం డిస్కౌంట్ ఎంతవరకు పర్మిషన్ ఉందో ఆ డిస్కౌంట్ పర్సెంటేజ్ ఇక్కడ ఇచ్చేస్తాం మనం. ఓకేనా. ప్రోడక్ట్ డిఫరెంట్ ఉండొచ్చు, కానీ మనం మ్యాక్సిమం ఇస్తే ఎంత కావాలనుకుంటే అంత వాడి ఇచ్చేసుకుంటామట ఆ లిమిట్ లోపు. ఇంకా ఆ లిమిట్ దాటితే మళ్ళీ వాడికి పర్మిషన్ ఉండదు. ఓకేనా. సో అట్లా. సో ఇక్కడ కరెన్సీ ఐఎన్ఆర్ అని వచ్చింది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఐడియా ఉందా? మనం ఎక్కడన్నా కరెన్సీ ఇచ్చామా? ఎనీవన్, ఎనీ ఐడియా? కరెన్సీ ఐఎన్ఆర్ అని వచ్చింది. మన కంపెనీ కోడ్కి ISB 1కి మనం టాలరెన్స్ గ్రూప్ని క్రియేట్ చేసి అసైన్ చేస్తున్నప్పుడు ఇక్కడ మనం ఏం ఇవ్వలేదు ఐఎన్ఆర్ అని, కానీ ఈ ఐఎన్ఆర్ అనేది మనకి డిఫాల్ట్. డిఫాల్ట్గా వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? ఫ్రమ్ వేర్ ఇట్ ఈస్ కమ్? కంపెనీ అకౌంటింగ్ ప్రిన్సిపల్. అకౌంటింగ్ ప్రిన్సిపల్స్లో మనం ఐఎన్ఆర్ అని ఇచ్చాము ఎక్కడన్నా? బట్ ఐఎస్ ఇండియన్ అకౌంటింగ్ స్టాండ్ ఐఏఎస్ అని. ఓకే, మన ఇండియన్ కరెన్సీ ప్రకారము ఓకే, ఇండియన్ కరెన్సీ వస్తుంది కరెక్టే, కానీ మనం ఎక్కడ ఇచ్చినాము అది గుర్తుందా మీకు? కంపెనీ సెటప్ ఎస్, కంపెనీ కోడ్. మన కంపెనీ కోడ్ని డిఫైన్ చేసినప్పుడు ISB 1 మన లీగల్ కరెన్సీని ఇస్తాం అనమాట. కంపెనీ కోడ్ ఏంటంటే, కంపెనీ కోడ్ అంటే ఏమనుకున్నాం మనం, కంపెనీ కోడ్ ఈజ్ నథింగ్ బట్ ఏ కంపెనీ విచ్ ఈజ్ రిజిస్టర్ అండర్ ఏ కంపెనీస్ యాక్ట్ అండర్ పర్టికులర్ కంట్రీ. మన ఇండియాలో రిజిస్టర్ చేసినాం అనుకున్నాం దీన్ని ఇండియన్. అప్పుడు ఇండియాలో రిజిస్ట్రేషన్ చేస్తే మన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని ఇండియన్ రూపీలోన ప్రిపేర్ చేయాలా లేకపోతే USDలో ప్రిపేర్ చేస్తాం మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని? INR. సో అందుకని మనం ఇక్కడ సెటప్ చేసేటప్పుడు మనం ఏమి ఇచ్చినా చూడండి, కంపెనీ కోడ్, కంపెనీ నేము. ఈ కంపెనీ నేము మనం ఇక్కడ ISB 1 సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అని ఇచ్చాం, కానీ ఈ కంపెనీ కోడ్ని క్రియేట్ చేసేటప్పుడు ఆల్రెడీ మన కంపెనీస్ యాక్ట్ ప్రకారం ఇండియన్ కంపెనీస్ యాక్ట్ ప్రకారం మన కంపెనీని రిజిస్ట్రేషన్ చేయించుకుంటాం. రిజిస్ట్రేషన్ చేయించుకున్నప్పుడు వాళ్ళు ఒక పర్టికులర్ డేట్ని మనకి నేమ్ని మనకి అలాట్ చేస్తారు. ISB సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ లిమిటెడ్, ISB సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, లేదా పబ్లిక్ లిమిటెడ్. అట్లా మనం ఏ నేమ్తో అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్నామో ఎగ్జాక్ట్గా పులి స్టాప్స్ కామాస్తో
సహా మనకు కరెక్ట్గా ఇక్కడ ఇవ్వాలన్నమాట. కంపెనీ నేము, కంపెనీ కోడ్ క్రియేట్ చేసేటప్పుడు. ఓకేనా? ఎందుకంటే ఇవన్నీ కూడా మనం అఫీషియల్ డాక్యుమెంట్స్ మీద మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏ డాక్యుమెంట్స్ రిలీజ్ చేసినా కూడా దాని మీద ఈ నేమ్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. ఈ నేము మన ఏదైతే ఇన్కార్పొరేషన్ ఆఫ్ కంపెనీస్ అంటారు. ఇన్కార్పొరేషన్ ఆఫ్ కంపెనీ అన్నా రిజిస్టర్ ఆఫ్ కంపెనీ అన్నా ఒకటే. రిజిస్టర్ చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే బోర్డ్ ఐ మీన్ ఫస్ట్ ప్రమోటర్స్ ఉంటారు. ఐ మీన్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు నేను ఒక ముగ్గురం కలిపి ఒక కంపెనీ స్టార్ట్ చేయాలనుకున్నాం. కంపెనీ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు నేను ఒక నేమ్ మన ముగ్గురం కలిపి ఒక నేమ్ అనుకున్నాం అనమాట. ఐఎస్బి సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అనుకున్నాం. ఇది తీసుకెళ్ళి రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ దగ్గర ఇచ్చామన్నమాట. సో నాకు ఐఎస్బి సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అనే నేమ్ మీద కంపెనీ రిజిస్ట్రేషన్ చేసుకుందాం అనుకుంటున్నాము. ఈ ఫీజు 5,000 7,000 ఎంతో ఉంటుంది రిజిస్ట్రేషన్ ఫీజు, కంపెనీ నేమ్ని రిజిస్ట్రేషన్ చేసుకోవటానికి. అవి వెళ్తే వాడు ఏమన్నానంటే ఆల్రెడీ ఐఎస్బి సొల్యూషన్స్ అనే కంపెనీ ఆల్రెడీ ఉంది, సో మీరు వేరే నేమ్ ప్రపోజ్ చేయండి అంటారు అనమాట. అప్పుడు ఏం చేస్తాం, ఐఎఫ్జి ఐఎస్బి సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ కాకుండా ఏదో సంథింగ్ మనకి ఇష్టమైంది ఇంక వేరేది చెప్తాం అనమాట. అట్లా ఫస్ట్ ఏంటంటే ఒక్కసారి ఒక కంపెనీ కోడ్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఒక నేమ్ మీద ఒక కంపెనీ రిజిస్ట్రేషన్ అయితే సేమ్ నేమ్ మనకి అలాట్ చేయరు, ఎప్పుడు కూడా చేయకూడదు. అప్పుడు ఏం చేస్తాం మనం, ముందుగానే ఏం చేస్తాం అంటే ఒక 4-5 నేమ్స్తో వెళ్తాం. ఫస్ట్ ఈ కంపెనీ, ఈ ఈ ఈ నేము, సెకండ్ ఈ నేము, థర్డ్ ఈ నేము, ఫోర్త్ ఈ నేము అని ఒక 5 కంపెనీ నేమ్స్ని మనం ప్రపోజ్ చేసుకొని మనం ఇలా ఉండాలనుకొని తీసుకెళ్తాం అనమాట. ఫస్ట్ మనం మనం అనుకున్నట్టు ఫస్ట్ది ఉందనుకో, ఫస్ట్ది అలాట్ చేస్తారు మనకి. ఫస్ట్ది ఆల్రెడీ వేరే వాళ్ళకి అలాట్ చేశారు అనుకో, అది కాకుండా దానికన్నా నెక్స్ట్ సెకండ్ ఏదైతే ఉందో దాన్ని చూస్తాడు. అది కూడా అయిపోయింది అనుకో, థర్డ్కి వెళ్తాడనమాట. అట్లా మనం ఐ మీన్ ప్రపోజ్ చేసిన నేమ్స్లో ఏది మనకి ఖాళీగా ఉంటే ఆ నేమ్ని మనకి వాళ్ళు అలాట్ చేస్తారన్నమాట. సో అప్పుడు ఆ అలాట్ చేసిన తర్వాత కంపెనీ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఒక డాక్యుమెంట్ ప్రొవైడ్ చేస్తాడు. ఆ డాక్యుమెంట్ మీద మన కంపెనీ ఉంటుంది, మన కంపెనీ నేమ్ ఉంటుంది, మన యొక్క కంపెనీ యొక్క లోగో ఉంటుంది, మనం ఎక్కడ రిజిస్ట్రేషన్ చేశామో ఆ రిజిస్టర్ ఆఫీస్ అడ్రస్ ఉంటుంది, మనం ఏ ఏ సిటీలో ఏ ఊరిలో మన అఫీషియల్గా ఆఫీస్ ఉంటుంది అనుకుంటున్నామో హెడ్ ఆఫీసు, ఆ ఆఫీస్ యొక్క అడ్రస్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూసినాము సిటీ హైదరాబాద్. ఇప్పుడు మనం దీనిలో డెప్త్కి వెళ్తే మనం కంపెనీ కోడ్ క్రియేట్ చేసినప్పుడు ఒక పాపప్ వచ్చింది, గుర్తుందా? పెద్ద పాపప్ ఒకటి వస్తుంది. అక్కడ మనం క్లియర్గా మన అడ్రస్, పిన్ కోడ్, డీటెయిల్స్ అన్ని రాస్తాము, హౌస్ నెంబర్ అదంతా రాస్తాం అనమాట. సో మనం ఏ విధంగా అయితే రిజిస్ట్రేషన్ చేయించామో ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ మీద ఏదైతే ఉందో వాటిని బేస్ చేసుకొని ఇక్కడ మన కంపెనీ కోడ్ అనేది క్రియేట్ చేయాలి. మన ఇష్టం వచ్చినట్టు క్రియేట్ చేస్తామంటే కుదరదు. ఓకేనా? అప్పుడు మనం ఇండియన్ కంపెనీ కోడ్ కాబట్టి మనం రిజిస్ట్రేషన్ చేసింది మనం ఖచ్చితంగా ఇక్కడ కంట్రీ ఇండియా ఇవ్వాలి, కరెన్సీ ఐఎన్ఆర్ ఇవ్వాలి. మనం ఏ లాంగ్వేజెస్లో మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాం, ఇంగ్లీష్లోనా లేకపోతే డచ్లోనా లేకపోతే ఇంకా వేరే లాంగ్వేజ్లోనా అనేది మనం ఇక్కడ వాళ్ళమాట. నార్మల్గా ప్రతి కంపెనీ, ఆల్మోస్ట్ ఆల్ కంట్రీస్ కంపెనీ కోడ్స్ ఇంగ్లీష్లో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మ్యాండేటరీగా ప్రిపేర్ చేస్తామంట. కానీ కొన్ని కంట్రీస్ ఉంటాయి, లైక్ జర్మన్ లాంగ్వేజ్లోనే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేస్తుంది. ఐడియా ఉందా? ఎవరన్నా జర్మనీ కంపెనీకి రిలేటెడ్గా వర్క్ చేశారా? జర్మనీ కంపెనీస్కి Yes. ఎనీవన్? అక్కడ మేబీ లాంగ్వేజ్ వాళ్ళు జర్మన్ లో కూడా క్రియేట్ చేస్తారు. ఐడియా ఉందా దీనికి? అంటే మన ఎస్ బ్రో, డిఈ అని పెడతారు. డిఈ, డిఈ అంటే జర్మనీ, డచ్ ఏదో ఉంటుంది అది. డిఈ ఇదిగో జర్మన్ డిఈ. ఓకేనా? వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మనకి ఇండియాలో తమిళనాడు భాషకి చాలా ఇంపార్టెన్స్ తెలుసుగా, చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది. వాళ్ళు ప్రతిదీ కూడా తమిళ్లోనే బిల్స్ పెడతారు, అసెంబ్లీలో అయినా కానీ లేకపోతే ఎక్కడైనా కూడా. మనం తెలుగు వాళ్ళం అంత ఫాలో అనుకోండి దాన్ని,
సో అట్లానే వరల్డ్ మొత్తం మీద జర్మనీ అనే వాళ్ళు, జర్మనీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ యొక్క భాషకి అంత ముఖ్యం ఇంపార్టెన్స్ ఇస్తారన్నమాట. ఒకవేళ మనం జర్మనీ వెళ్ళామనుకోండి, ఎస్ఏపి జాబ్ వచ్చి జర్మనీ వెళ్ళామనుకోండి, మన పిల్లల చదువులు చదివించాలంటే ఐ మీన్ ఏమంటారు, మన పబ్లిక్ స్కూల్స్ ఉంటాయి కదా, గవర్నమెంట్ స్కూల్స్. ప్రతి గవర్నమెంట్ స్కూల్స్ లో ఆల్మోస్ట్ జర్మనీలోనే జర్మన్ లాంగ్వేజ్ లోనే వాళ్ళు టీచ్ చేస్తూ ఉంటారన్నమాట. ఇంగ్లీష్ కావాలంటే మనం ప్రత్యేకంగా, అంటే ఇంగ్లీషు ఉన్న స్కూల్లో అమౌంట్ పెట్టి మనం ఆ, మన పిల్లల్ని జాయిన్ చేయాల్సి వస్తుంది. దానికి కొంచెం ఎక్కువ కాస్ట్ అవుతుంది. కానీ జర్మన్లో చదువుకోవాలంటే వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట, ఎటువంటి ఛార్జెస్ ఉండవు. ఫ్రీ ఆఫ్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తారన్నమాట. ఓకే. సో ఈ విధంగా మనం కంపెనీ కోడ్ని క్రియేట్ చేసేటప్పుడు మన యొక్క కంపెనీ డీటెయిల్స్ యాజ్ పర్ ద డాక్యుమెంట్, మనకి ఏదైతే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉంటుందో ఆ డాక్యుమెంట్ ని మన దగ్గర పట్టుకొని జాగ్రత్తగా దాంట్లో ఏ నేమింగ్ కన్వెన్షన్ ఉంది, ఏ లాంగ్వేజ్ వస్తుంది, ఇవన్నీ కూడా మనం ఇక్కడ క్రియేట్ చేయాల్సి వస్తుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ ఐఎన్ఆర్ ఇచ్చాం మనం, ఇండియన్ కరెన్సీ. ఒకవేళ నేను ఇది యుఎస్ లో బిజినెస్ అనుకోండి, యుఎస్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్న కంపెనీ అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, యుఎస్ రిలేటెడ్ అడ్రస్ ఇస్తాం. యుఎస్ రిలేటెడ్ అడ్రస్ ఇచ్చినప్పుడు యుఎస్ లో మనం ఏ ఏ కరెన్సీని యూజ్ చేస్తాం, యుఎస్ డాలర్ని యూజ్ చేస్తాం. యుఎస్ డాలర్ని ఇక్కడ ఇస్తాం అనమాట. లేకపోతే కెనడాలో మనం బిజినెస్ అనుకోండి, కెనడాలో ఒక కంపెనీ ఉంది మనకి, అంటే మన గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కింద కెనడాలో ఆ కంపెనీని రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఇక్కడ కంపెనీ కోడ్ని మనం సిస్టంలో డిఫైన్ చేస్తున్నప్పుడు ఇక్కడ కెనడియన్ డాలర్ ఇవ్వాలన్నమాట. సో అట్లా మనం ఇప్పుడు ఇండియాలో మనం బిజినెస్ చేస్తున్నాము, ఇండియా కంపెనీ కోడ్ మనం క్రియేట్ చేసింది, అందుకని మనం ఇక్కడ ఐఎన్ఆర్ ఇచ్చినమాట. సో ఫ్రమ్ దీస్ సెట్టింగ్ ఎక్కడికైనా కూడా మనకి ఈ ఐఎన్ఆర్ అనేది వచ్చిందనమాట. అర్థమైందా? ఈ ఐఎన్ఆర్ అనేది ఎట్ ద టైమ్ ఆఫ్ ప్రిపరేషన్, ఎట్ ద టైమ్ ఆఫ్ డిఫైనింగ్ కంపెనీ కోడ్ వి విల్ గివెన్ వన్ లోకల్ కరెన్సీ, దట్ ఈస్ ఐఎన్ఆర్ అనమాట. ఫ్రమ్ దేర్ సిస్టమ్ విల్ డెరైవ్ ద కరెన్సీ ఫ్రమ్ టు హియర్. ఓకేనా? అర్థమైందా? లాజిక్ అర్థమైందా ఎక్కడి నుంచి వచ్చిందో ఇది అనేది? Yes. సో ఇది కూడా అయిపోయింది. నిన్న నేను మ్, ఒక 10 మినిట్స్ ముందు ఏమైనా డౌట్స్ ఉంటే అడగమన్నాను కానీ మర్చిపోయాను, డైరెక్ట్ క్లాస్ స్టార్ట్ చేశాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇప్పుడు అడగండి, ఒక 5 మినిట్స్, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే. డన్ విత్ ద టాలరెన్స్ గ్రూప్స్. ఇవి మ్యాండేటరీ సెట్టింగ్స్ అన్నమాట. ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇప్పుడే కానీ ప్రీవియస్ అయినా కానీ? ఏం డౌట్స్ లేవంటే క్లాస్ క్లోజ్ చేద్దాం. ఆల్రెడీ 7:45 అయింది. మీకు ఏమవుతుందంటే చిన్నగా ఈ టెర్మినాలజీ మొత్తం అలవాటు చేయటానికి నేను ట్రై చేస్తున్నా. ఓకేనా. ఒకసారిగా బుక్స్ ఎదురు పెట్టుకొని ఒకసారిగా విన్నా కూడా మీకు ఏమవుతుందంటే ఆ ఐ మీన్ బ్రెయిన్కి ఎక్కదు. సో ఈ టెర్మినాలజీ మొత్తం నేను ఏంటంటే జస్ట్ ఆల్మోస్ట్ ఏం చేస్తానంటే మామూలుగా అదర్స్ వేరే ట్రైనర్స్ ఎస్ఏపి రిలేటెడ్ టెర్మినాలజీ ఏదో అది డిఫైన్ చేస్తారు. ఐ మీన్ సిస్టంలో డిఫైన్ చేసేసి స్టెప్ 1 స్టెప్ 2 అట్లా వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. కానీ నేనేంటంటే ప్రతి చోట కూడా ఈ కాన్సెప్ట్ రిలేటెడ్గా బయట రియలిస్టిక్గా ఎలా ఉంటుంది, ఆ, మన అకౌంట్స్ రిలేటెడ్, లా రిలేటెడ్, లేకపోతే ట్యాక్స్ రిలేటెడ్, ఆడిట్ రిలేటెడ్, ఇవన్నీ కూడా మీకు ఎక్కడెక్కడ ఏ చెప్తే మీకు ఇది అర్థం చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుందో దానికోసం నేను ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ ఇస్తున్నాను. అందుకే నాకు కొంచెం టైం పడుతుంది. ఓకేనా. సో నేనేం చేస్తానంటే కంటే లాస్ట్ వీక్ అంతా కూడా నేను కొంచెం వేరే పర్సనల్ వర్క్లో కొంచెం బిజీగా ఉన్నా కాబట్టి లాస్ట్ వీక్ క్లాసెస్ తీసుకోవడానికి నాకు కుదరలేదు. నెక్స్ట్ ఏం చేస్తా అంటే ఇట్లా చిన్నగా మీకు ఈ టెక్నాలజీని కొంచెం ముందుకు తీసుకెళ్ళి మీకు ఓకే, మీరు ఈ స్టేజ్కి మీ బ్రెయిన్ యాక్సెప్ట్ చేసే స్టేజ్కి తీసుకొచ్చిన తర్వాత ఏం చేస్తా అంటే కుదిరితే, అంటే మీ అందరూ యాక్సెప్ట్ చేస్తే ఒక 2 వీక్స్ నేను లీవ్ పెట్టేస్తా. ఓకేనా.
ఆ టైంలో మీరు అంటే ఇప్పుడు మీకు ఇయర్ ఎండ్ యాక్టివిటీస్, మంత్ ఎండ్ యాక్టివిటీస్, ఇప్పుడు ఇయర్ ఎండ్ యాక్టివిటీస్ ఏమి ఉండవు. ఎందుకంటే ఇప్పుడు మిడిల్ ఆఫ్ ద ఇయర్ లో ఉన్నాం కాబట్టి ఇయర్ ఎండ్ యాక్టివిటీస్ ఏమి ఉండవు. మేబీ మంత్ ఎండ్ యాక్టివిటీస్ లో ఎవరెవరు మీరు ఎవరైతే ఇన్వాల్వ్ అవుతున్నారో దాన్ని బేస్ చేసుకొని మంత్ ఎండ్ కాకుండా మిడిల్ ఆఫ్ ద మంత్ లేకపోతే స్టార్టింగ్ ఆఫ్ ద మంత్ నేను లీవ్ తీసుకుంటాను, మీరు కూడా లీవ్ తీసుకుంటాం అంటే తీసుకొని, అంటే ఇప్పుడు కాదు, ఆఫ్టర్ 1 మంత్ అట్లా, లైక్ దట్. ఒకవేళ మనం ఆ, నేను ఏంటంటే సబ్జెక్టు కట్ చేయాలనుకోవట్లా, ఎక్స్ప్లెనేషన్ కట్ చేయాలనుకోవట్లా, కాకపోతే ఎక్కువ టైం స్పెండ్ చేయాలనుకుంటున్నా మీతోటి. ఓకేనా? సో అందుకని నేను ఏం చేస్తానంటే ఒక 2 వీక్స్ అంటే 2 సాటర్డేలు, 3 సాటర్డేస్ 3 సండేస్ కూడా వస్తాయి. 10+6 16 డేస్ వస్తాయి అన్నమాట. సో ఆ 16 డేస్ లో కుదిరితే డైలీ ఒక 4 అవర్స్ 5 అవర్స్ క్లాస్ తీసుకొని, లేకపోతే ఇంకా 6 అవర్స్ కూడా క్లాస్ తీసుకొని ఎక్కువ కాన్సెప్ట్లు, ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ తోటి తొందరగా కంప్లీట్ చేయాలనుకుంటే కంప్లీట్ చేస్తాం. అది కూడా మీ కన్సర్న్ ఉంటేనే, అంటే మీ అందరూ యాక్సెప్ట్ చేస్తేనే. ఒక్కళ్ళు యాక్సెప్ట్ చేయకపోయినా కూడా ఇట్లా రెగ్యులర్ గా డైలీ క్లాసెస్ చెప్తాను, 1 అవర్ క్లాసెస్. ఓకేనా? సో అదంతా ఇప్పుడు కాదు, ఇంకా టైం ఉంది దానికి. ఒకవేళ ప్రిపేర్డ్ గా ఉండాలనుకుంటే మీరు ఇప్పుడు నుంచే ప్లాన్ చేసుకోండి. ఐ మీన్ ప్లాన్ చేసుకోండి అంటే మీ మైండ్ సెట్ చేసుకోండి. ఓకే, ఓ పలానా నెక్స్ట్ మంత్, ఆ పై వచ్చే మంత్ ఒక 10 డేస్ నేను కంప్లీట్ గా ఎస్ఏపి మీదే క్లాసులు వినాల్సి వస్తుంది, వేరే వర్క్ పక్కన పెట్టేసి. అది మీకు పాసిబిలిటీ ఉంటేనే. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. ఆ విధంగా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను, ఆఫ్టర్ గెటింగ్ యువర్ కన్సెంట్, అందరి యొక్క కన్సెంట్ తీసుకున్న తర్వాత. ఓకే. మ్మ్. ఈ రోజు నేను మర్చిపోయాను, డౌట్స్ ముందుగానే అడుగుదాం అనుకున్నాను కానీ డైరెక్ట్ గా సబ్జెక్ట్ లోకి వెళ్ళాము. రేపు ఏం చేస్తా అంటే స్టార్ట్ చేయటంతో ఒక 10 మినిట్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డౌట్స్ క్లియర్ చేసిన తర్వాత నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్తాను. ఓకే. ఓకే సార్.